హరే కృష్ణ. అందరికీ కూడా మన ప్రతి శనివారం కూడా జరిగేటువంటి గీతా జ్ఞానము భాగవత శ్రవణ కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకుందాము. మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ జయ రాధ మాధవ कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपी जन वल्लभा गिरिवरधारी जय गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानंदना ब्रज जनरंजन यशोदानंदना ब्रज जनरंजन यशोदानंदना ब्रज जनरंजन यशोदानंदना ब्रज जनरंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। शृण्वतां स्वकदा कृष्ण पुण्यश्रवणकीर्तना हृदयन्तस्थो हि अभद्राणि विधुनोति सुरसतां नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टकी। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तां सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादा सहगणा ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये।
వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ, అందరికీ కూడా స్వాగతం అండి. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందంలోని 10వ అధ్యాయంలో 10 నుంచి 14 శ్లోకాల వరకు కూడా మనము శ్రీమద్ భాగవతాన్ని అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నిద్దాం. సో ఈ యొక్క అధ్యాయం పేరు సృష్టి విభాగములు. సో ఈ అధ్యాయంలో మనకి కాలం గురించి కొంచెం వర్ణన వస్తుంది. ఆ తర్వాత మనకి 11వ అధ్యాయంలో కాలం యొక్క విభజనల గురించి చాలా పూర్తిగా వర్ణన వస్తుంది అనమాట. సో ఇంకా చెప్పాలంటే కనుక ఈ యొక్క అధ్యాయము చాలా టెక్నికల్ అన్నమాట, చాలా టెక్నికల్ గా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ అంటే కనుక మనం వచ్చే వారము ఈ యొక్క సృష్టి గురించి మళ్ళీ మనము బ్రీఫ్ గా సమరీగా మళ్ళీ తెలుసుకుంటాం అన్నమాట. సో ఈ రోజు మనం నేర్చుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే కనుక కాలం గురించి మనము నేర్చుకుంటాం అన్నమాట. సో దీనికి మన యొక్క డివిజన్స్ ఆఫ్ క్రియేషన్ వెళ్ళడానికి ముందు మనం కొంచెం ఏమి జరిగింది ఇప్పటిదాకా అని చెప్పేసి మనం ఒకసారి అవలోకనం చేసుకుందాం అన్నమాట. సో కృష్ణ ప్రభుజీ సారీ ఎన్నో అధ్యాయం ప్రభుజీ? 10వ అధ్యాయం మాతాజీ. ఇప్పుడు మనం 10వ అధ్యాయం నేర్చుకోబోతున్నాం. స్కందం ప్రభుజీ 3వ స్కందము 10వ అధ్యాయం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు అందరికి, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు. సో హరే కృష్ణ, థ్యాంక్ యూ అండి. సో ఏమవుతుందంటే కనుక బ్రహ్మదేవుడు ఎప్పుడైతే కనుక ఆయన రాత్రి అయిందనమాట, ఆయనకి రాత్రి అయిన తర్వాత ఏమవుతుంది, పాక్షిక ప్రళయం జరుగుతుందని చెప్పి మనం చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే కనుక ఆయన మరుసటి రోజు ఉదయం ఆయన నిద్ర లేచారనమాట. లేచేసరికి ఏమైపోతుంది, పాక్షిక ప్రళయం అయిపోవడం మూలంగా చాలా మట్టుకు ఆ యొక్క సృష్టిలో ఉన్నటువంటిది అంతా కూడా నాశనం అయిపోయింది. సో బ్రహ్మదేవుడు ఏంటి, మళ్ళీ దాన్ని తిరిగి సృష్టించాలి ఆయన. సో ఇంతకు ముందు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మళ్ళీ సృష్టిని స్థాపించి మళ్ళీ జీవులు ఏవైతే కర్మలు చేస్తున్నారో అవన్నీ కూడా చేసేలాగా చేయాలి ఆయన. కానీ ఆయనకి చెయ్యడానికి కొన్ని అవరోధాలు ఏర్పడినాయి అన్నమాట. ఏమిటి అవరోధాలు అని చెప్పేసి మనము చూద్దాం కొంచెం సేపట్లో. ఆ యొక్క అవరోధాలని ఆయన ఏ విధంగా అధిగమించారు అనేటువంటి విషయాలు కూడా మనం చూద్దాం. సో ఎప్పుడైతే కనుక ఆయనకి మళ్ళీ సృష్టి ఈ విధంగా ప్రారంభించాలి అని చెప్పి ఆయన అనుకున్నారో ఏమైందంటే కనుక ఆ యొక్క ప్రళయ జలాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రళయ జలాలు చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట అవన్నీ. అదే విధంగా గాలులు కూడా చాలా విపరీతంగా వస్తున్నాయి అన్నమాట. సో బ్రహ్మదేవుడు కూర్చున్నటువంటి ఆ యొక్క పద్మాసనం కూడా ఆ యొక్క ప్రళయ జలాల వలన, అదే విధంగా ఆ యొక్క భయంకరమైనటువంటి గాలుల వలన అది చాలా ఊగిపోతూ ఉందన్నమాట. ఈవెన్ బ్రహ్మదేవుడికి కూడా ఆ యొక్క ప్రళయ జలాలని చూసినప్పుడు ఆయనకు కూడా భయం వేస్తుంది అన్నమాట. ఎలాగా చెయ్యాలి, ఏమిటి ఇలాగా నన్నే కదిపేస్తోంది ఇదంతా, ఏమిటి ఇది అని చెప్పేసి ఆయనకి చాలా భయం వేస్తుంది అనమాట. సో భయం వేసినప్పుడు ఆయన ఏం చేస్తారు, ఇంతకు ముందులాగే ఆయన గర్భోదక సాయి విష్ణువు యొక్క ఆశ్రయం తీసుకుంటారనమాట. సో గర్భోదక సాయి విష్ణువుకి ఆయన రకరకాలైనటువంటి ప్రార్థనలు చేస్తారనమాట. సో మీ యొక్క పవిత్ర నామాల గురించి, సో అదే విధంగా ఆయన యొక్క టైం ఫ్యాక్టర్ ఏమిటి అని చెప్పేసి ప్రార్థనలు చేసిన తర్వాత ఆయన ఏం చెప్తారు, ఆయన భగవంతుణ్ణి అంటే ఆ యొక్క గర్భోదక సాయి విష్ణువుని ఆయన ప్రార్థిస్తారనమాట. 4 రకాలైనటువంటి రిక్వైర్మెంట్స్, కోరికలు ఏవైతే ఉన్నాయో అవి అడుగుతారనమాట. సో మొట్టమొదటిది ఏమిటంటే కనుక నన్ను ఎంపవర్ చేయండి.
నన్ను అంటే కనుక నాకు శక్తినివ్వండి. మళ్ళీ నేను ఈ యొక్క సృష్టిని ఏ విధంగా ఇంతకు ముందు చేసినట్లున్నాయో అదే విధంగా నాశనం ఏదైతే అయిపోయిందో దాన్ని మళ్ళీ తిరిగి సృష్టించడానికి నాకు కావాల్సినటువంటి శక్తిని నాకు ప్రదానం చేయండి అని చెప్పేసి ఆయన అడుగుతారనమాట. సో రెండవ కోరిక ఏం అడుగుతారు అని అంటే కనుక, నేను ఈ సృష్టి కార్యం అంతా కూడా చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి నాకు తెలియకుండానే ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి గర్వం వచ్చేస్తుందేమో నాకు. నేను మిథ్యాహంకారంలోకి పడిపోతానేమో. కాబట్టి ఎందుకంటే ఆయన డీల్ చేస్తుంది మాయతోటి కాబట్టి. కాబట్టి నేను మిథ్యాహంకారంలో పడిపోకుండా ఉండేలాగా చేయండి స్వామి అని చెప్తారనమాట. సో ఆ తర్వాత ఇంకేం అడుగుతారు? నేను మళ్ళీ ఏ విధంగానూ కూడా దారి తప్పిపోకూడదు. ఆ విధంగా నన్ను రక్షించండి అంటారు. ఎందుకంటే గనక ఆ విధంగా సృష్టి అంతా కూడా చేస్తూ ఉన్నప్పుడు ఆయన రకరకాలైనటువంటి శక్తులతోటి ఈ యొక్క భౌతిక వ్యక్తీకరణంతోటి ఆయన డీల్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా వాటితోటి ఆయన వ్యవహరిస్తూ ఉన్నప్పుడు నేను ఎప్పుడూ కూడా మీ యొక్క వేద మంత్రాల యొక్క వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల నుంచి నేను తప్పిపోకుండా డీవియేట్ అవ్వకుండా ఉండేలా చూడండి అని చెప్పేసి అన్నారనమాట. మూడవ కోరిక. నాలుగవ ప్రార్థన ఏం చేశారు అని అంటే కనుక, దయచేసి మీరు మీ యొక్క యోగ నిద్ర నుంచి లేవండి, లేచి నన్ను రక్షించండి అని చెప్పేసి ఈ విధంగా 4 రకాలైనటువంటి ప్రార్థనలు చేస్తారు, కోరికలు కోరుతారనమాట. అప్పుడు గర్భోదక సాయి విష్ణువు ఆయన యోగ నిద్రలో ఉన్నారనమాట. సో ఆయనకు తెలుస్తుంది బ్రహ్మదేవుడి యొక్క ఇంటెన్షన్ ఏమిటి. ఆయన ఇంతకు ముందు ఏదైతే గనక సృష్టి నాశనం అయిపోయిందో రాత్రిపూట, సో మళ్ళీ పగలైంది కాబట్టి ఆయన సృష్టిని పునఃస్థాపించి జీవులకి మళ్ళీ వాళ్ళ యొక్క కర్మలు చేయడానికి అవసరమైనటువంటి సృష్టి అంతా చేయాలని అనుకుంటున్నారు. సృష్టి అంతా కూడా వాళ్ళు చేయాలని అనుకుంటున్నారు. సో కాబట్టి మళ్ళీ దాన్ని నేను ఆయనకి సాయం చేయాలి అని అనుకుంటారు. ఇంకోటి ఏం అర్థం చేసుకున్నారంటే గనక ఆయన చాలా విషణ్ణ చేతసాం అంటే గనక ఆయన చాలా యాంగ్జైటీ అయిపోయారనమాట. ఆతృత పడిపోతున్నారు, టెన్షన్ పడిపోతున్నారు. సో ఇంకా డిప్రెస్ అయిపోతున్నారనమాట. సో ఎందుకు? ఆ యొక్క ప్రళయ జలాల్ని చూసి ఆయన డిప్రెస్ అయిపోతున్నారనమాట. సో యాంగ్షియస్ ఎందుకు అవుతున్నారు? మళ్ళీ క్రియేషన్ ఎలా చేయాలో అని. రెండవది డిప్రెస్ అవుతున్నారు. ఏమిటి డిప్రెషన్ ఎందుకు? మళ్ళీ ఆ ప్రళయ జలాలను చూసి ఆ యొక్క భయంకరమైనటువంటి గాలులను చూసి ఆయన భయపడుతూ ఉన్నారనమాట. అప్పుడు బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనలను మన్నించిన తర్వాత గర్భోదక సాయి విష్ణువు ఆయన బ్రహ్మదేవుడితోటి మాట్లాడతారనమాట. సో ఏం చెప్తారు బ్రహ్మదేవుడికి అంటే కనుక, నువ్వు మళ్ళీ తపస్సు చెయ్యి అని చెప్తారనమాట. నా యొక్క భక్తి చేస్తే కనుక మొత్తం అన్ని కూడా నీకు జరుగుతాయి. సో మొట్టమొదటి మాట ఏం చెప్తారు అంటే కనుక, నువ్వు యాంగ్జైటీ పడద్దు, ఆతృత పడొద్దు అని చెప్తారు. సో రెండవది ఏం చెప్తారు అని అంటే కనుక, నా యొక్క కరుణ అనేటువంటిది నువ్వు యొక్క తపస్సు చేయడం ద్వారా, సాధన చేయడం ద్వారా నువ్వు పొందుతావు అని చెప్తారనమాట. సో ఆ తర్వాత ఇంకేం చెప్తారు? సో ఈ యొక్క అని చెప్పేసి మొత్తం మళ్ళీ ఆయనకి వరాలు కూడా ఇస్తారనమాట ఆయన. సో నా యొక్క కరుణ అనేటువంటిది నీ మీద ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది. నువ్వు రజోగుణ ప్రభావితుడు కావు, రజోగుణం చేత నువ్వు బంధించబడవు అని చెప్తారనమాట. సో నువ్వు నన్ను అర్థం చేసుకోగలవు, ఎందుకంటే గనక నా యొక్క కరుణ నీకు ఉంది కాబట్టి అర్థం చేసుకోగలవు అని చెప్తారనమాట. నేను నీ యొక్క హృదయంలో ఎప్పుడైతే కనుక నువ్వు వెతుకుతూ ఉంటే గనక అప్పుడు నేను మేనిఫెస్ట్ అవుతాను అని చెప్తావు అనమాట. ఇంకోటి ఏం చెప్తారు? నా కరుణతోనే నువ్వు నాకు ప్రార్థనలు చేసావు అని చెప్తారు. ఆ తర్వాత నీ ప్రార్థన వలన నేను చాలా సంతోషించాను అని కూడా చెప్తారనమాట. సో నువ్వు ఏవైతే కనుక కోరికలు కోరావో, యొక్క సృష్టి చేయడానికి కావాల్సినటువంటి కోరికలు అవి ఏవైతే కోరావో, సో అవన్నీ కూడా నీకు ఫుల్ఫిల్ అవుతాయి, అన్ని కూడా తీరుతాయి అని చెప్పి చెప్తారనమాట. సో ఇవన్నీ చెప్పిన తర్వాత బ్రహ్మదేవుడు ఆయనకి ఏం చెప్తారు? ఈ యొక్క నేను ఏవైతే కనుక ఆదేశాలు ఇచ్చానో వాటిని నువ్వు పాటించు అని చెప్తారనమాట. సో ఈ విషయాలన్నీ కూడా మనకి యొక్క 9వ అధ్యాయంలో ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట. సో ఇక్కడ మనకి 10వ అధ్యాయము, సో ఏమిటి యొక్క 10వ అధ్యాయంలో సృష్టి విభాగంలో అన్నమాట. సో ఏమిటో చూద్దాం. విదురం వాచ అంతర్హితే భగవతి బ్రహ్మలోకా పితామహ ప్రజా ససర్జ కథిత
దైహీకీర్మానసీర్విభూ. రామకృష్ణ ప్రభుజీ మొదటి శ్లోకం చదవండి, ట్రాన్స్లేషన్. ప్రభుజీ థర్డ్ కంటలో ఎన్నో చాప్టర్? థర్డ్ క్యాంటోలో 10th చాప్టర్ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఎవరైతే చదువుకోవాలనుకున్నారో దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. శ్రీ విదురుడు పలికెను, ఓ మహర్షి, భగవానుడు అంతర్హితుడైన పిమ్మట లోకపితామహుడకు బ్రహ్మదేవుడు తన దేహము మరియు మనస్సు నుండి ఏ విధముగా జీవుల దేహములను సృజించునో దయచేసి తెలియజేయుడు. సో ఇక్కడ విదురుడు అడుగుతున్నారనమాట. సో ఎక్కడ జరుగుతుంది, ఎలా తెలుస్తున్నాయి యొక్క లీలలన్నీ కూడా ఎలా తెలుస్తున్నాయి మనకి? ప్రస్తుతము విదుర మైత్రేయ సంవాదంలో మనం ఉన్నాం అనమాట. సో విదురుడు ఏం చేస్తున్నాడు, ఆయన అడుగుతున్నారనమాట. ఎవరిని? మైత్రేయముని అడుగుతున్నారు. సో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు ఆయన, విన్నారు కదా మొత్తం అంతా కూడాను. సో బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేయమని చెప్పి స్వామి చెప్పేసి వెళ్ళిపోయారు. సో వేటి వల్ల కూడా నువ్వు ఎఫెక్ట్ అవ్వు అని కూడా చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు అనమాట. సో అది అయిపోయిన తర్వాత విదురుడు అడుగుతున్నారనమాట. సో భగవంతుడు అంతర్హితుడు అంటే గనక ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, వెళ్ళిపోవడం అంటే వెళ్ళిపోవడం కాదు, సో ఆయనకు విషయం నుంచి వెళ్ళిపోయిన తర్వాత సో లోక పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడు సో తన యొక్క దేహము మరియు మనస్సు నుండి మొత్తం వస్తుంది అనమాట. సృష్టిలో మనం ఇంతకుముందు 2వ స్కందంలో కూడా చూసాం. సో ఆయన యొక్క దేహం నుంచి కూడా కొంత సృష్టి చేస్తారు, ఆయన జీవులనంతా కూడా ఆయన సృష్టి చేస్తారు. సో అదేవిధంగా దేహము మరియు మనస్సు నుంచి కూడా ఏ విధంగా జీవులందరినీ కూడా ఆయన సృష్టించారో చెప్పండి అని చెప్పని అడుగుతున్నారు అన్నమాట. 2వ శ్లోకం. ఏ చ మే భగవాన్ పృష్ట స్వయ్యర్థా బహువిత్తమా తాన్వదస్వానుపూర్వేణ చిందినా సర్వ సంశయాన్. ఉమాపతి ప్రభుజీ చదవండి. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. థర్డ్ క్యాంటో 10th చాప్టర్. ఎస్ ప్రభుజీ 10th శ్లోక పెట్టండి. సెకండ్ శ్లోక. ఎస్ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. దండప్రణామం. ఓ నమో భగవతే వాసుదేవాయ. ఓ మహావిద్వాంసుడా, దయతో నా సంశయములన్నింటినీ సమూలముగా నిర్మూలింపము. మొదటి నుండి చివరి వరకు నేను మిమ్ము అడిగిన అన్నిటిని నాకు తెలియజేయుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎలా అడుగుతున్నాడు విదురుడు? ఆయన మైత్రేయముని ఎలా అడుగుతున్నారు అని అంటే కనుక ఆయన చాలా శ్రద్ధగా అడుగుతున్నారు. ఇంకోటి, మొత్తం నా యొక్క అనుమానాలు ఏవైతే కనుక అడిగానో వాటిని అన్నిటినీ కూడా తొలగించండి. ఇంకా ఎలా అడుగుతున్నారు? ఏదో కొంచెం కొంచెం పైన చెప్పడం కాదు, మొత్తం మొదటి నుంచి చివరి దాకా ఏం జరిగిందో అన్ని కూడా నాకు చెప్పండి అని చెప్పని అడుగుతున్నారని. సో అక్కడ చూస్తే కనుక విదురుడికి తెలుసు అన్నమాట, ఇటువంటి ప్రశ్నలు నేను ఏవైతే కనుక అడిగానో వాటిని అన్నిటినీ కూడా సమాధానం ఇవ్వడానికి మైత్రేయముని చాలా అర్హత కలిగినటువంటి వాడు అని చెప్పి విదురుడికి తెలుసు అన్నమాట. సో అలాగే బోధించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క యోగ్యతల పట్ల ఎప్పుడూ కూడా శిష్యుడికి అర్హత ఉండాలన్నమాట. సో నమ్మకం ఉండాలన్నమాట. సో మనము ఏదైనా సరే మనకి ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలి అని అంటే కనుక ఏదో ఒక వాట్సాప్లోనో లేకపోతే కనుక ఇంటర్నెట్లోనో సో ఎక్కడొకక్కడ చదువుకుని ఎవరో యూట్యూబ్లో ఏవేవో చెప్తారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోకూడదు అనమాట. ఇవన్నిటి ద్వారా మనం జ్ఞానం పొందడానికి ప్రయత్నించకూడదు. సో అలాగని చెప్పేసి అక్కడ ఉన్నాయన్నీ కూడా తప్పండి అని చెప్పానంటే కనుక తప్పు అని కాదు. సో అందులో ఏంటంటే కనుక చాలా చాలా ఇన్ఫర్మేషన్ పెట్టేస్తారనమాట వాళ్ళు. కొంతమంది ఏంటంటే కనుక తెలిసి తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో కూడా ఇన్ఫర్మేషన్ పెడుతూ ఉంటారు. సో అలాగా ఎక్కువ బోల్డ్ రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్స్ మనకు వచ్చేస్తాయి. ఎందుకంటే కనుక గూగుల్ వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ రావడానికి ఏమి పెద్ద కష్టమేం కాదు. చిన్న కమాండ్ కొడితే కనుక వచ్చేస్తుంది మనకి మొబైల్లో 2 నిమిషాల్లో, 1 నిమిషంలో వచ్చేస్తుంది అంతా. కానీ అవి చాలా చాలా రకరకాలుగా ఉంటే కనుక వాటిని చదువుకుని మొత్తానికి మనం కన్ఫ్యూజ్ అయిపోయి దారి తప్పిపోతాం అన్నమాట. సో అందుకని మనం ఏం చేయాలి? ఆధ్యాత్మిక గురువుని మనము ఆశ్రయించాలి. లేకపోతే కనుక ఆ గురు పరంపరలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆశ్రయించాలన్నమాట. సో ఆ విధంగా ఆశ్రయించాలి. కానీ ఏదో ఎవరో అజ్ఞానులు ఉన్నారు, సో ఎవరో అభక్తులు ఉన్నారు, ఏదో కమర్షియల్ గా జ్ఞానం ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం జ్ఞానం తీసుకోవడానికి ప్రయత్నించకూడదు.
సో కొంతమంది ఏంటంటే కనుక వాళ్ళ యొక్క కల్పనల ద్వారా ఏవేవో క్రియేట్ చేసి కథలు అల్లి చెప్తూ ఉంటారన్నమాట. వాళ్ళు చెప్పడానికి చాలా పాలిష్డ్ గా మాట్లాడతారు. అంటే మాట చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తారు, కథల్లాగా చెప్తారు. కానీ అల్టిమేట్ గా వాళ్ళు చెప్పే దాంట్లో ఏముంటుంది? భగవద్ విజ్ఞానం అనేటువంటిది శూన్యంగా ఉంటుంది. ఏదైనా ఒక టెస్ట్ ఏమిటి అంటే కనుక వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా అంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి విన్న తర్వాత మన జీవితాలు ఏమైనా బాగుపడినయా, లేకపోతే కనుక వేరే వాళ్ళ జీవితాలు ఏమైనా బాగుపడినయా, వాళ్ళ జీవితాల్లో మార్పు ఏమైనా వచ్చిందా అని చెప్పి మనం తెలుసుకుంటే కనుక టెస్ట్ అన్నమాట. సో అప్పుడు మనం ఆటోమేటిక్ గా వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అన్నమాట. ఇంకా కొంతమంది ఏంటంటే కనుక అజ్ఞానంగా పాటించేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పి మనం కూడా వాళ్ళ వెనకాల వెళ్ళిపోతే కనుక ఏమవుతుంది? గుడ్డివాడు వెనక వాడిని పట్టుకుని అందరూ వెళ్తూ ఉంటే ఏమవుతుందండి? అల్టిమేట్ గా ఆ గుడ్డివాడి వెనకే అందరూ కూడా గోతిలో పడతారు అన్నమాట. సో కాబట్టి మనం ఎప్పుడూ కూడాను ఆయన చెప్పేదే కాదు, మళ్ళీ శాస్త్రం ఏం చెప్తుంది, గురు, సాధు, శాస్త్ర 3 రకాలైనటువంటి విషయాలను మనకి ఎప్పుడు కూడా కంప్లై అవుతూ ఉండాలన్నమాట. ఒకటి మనకి ఎవరైతే చెప్తున్నారో ఆయన, రెండవది సాధు ఎవరైతే కనుక భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేటువంటి విషయాలు, తర్వాత శాస్త్రం ఏం చెప్తోంది. ఈ 3 ఒకే రకంగా ఉండాలి. సో గురువు చెప్పే విషయాలు ఈ రెండింటికి భిన్నంగా ఉన్నాయి అంటే కనుక మనం ఆలోచించుకోవాలన్నమాట. ఏదో తేడాగా ఉందని గురువుని అడగాలి, లేకపోతే కనుక సాధువులను ఎవరినైనా, మిగతా 2 ఉన్నాయి కదండి వాటిని రిఫర్ చేయాలన్నమాట. సో ఇవన్నీ కూడా చెక్ అండ్ బ్యాలెన్స్ అన్నమాట. మనకి ఆల్రెడీ ఒక ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవడానికి మనకి చెక్ అండ్ బ్యాలెన్స్ ఇచ్చారు, గురు, సాధు, శాస్త్ర. తర్వాత ఇంకేం చెప్తున్నారు చూద్దాం. సూతం వాచ ఏవం సంచోదితస్తేన క్షత్రా కౌసార విర్ముని ప్రీత ప్రత్యాహత్ తాన్ ప్రశ్నాన్ ఋతిస్థానత భార్గవ. సూత గోస్వామి పలికెను, ఓ భృగునందన, ఆ విధముగా విదురుడు పలుకుటను విని మైత్రేయముని మిగుల రంజితుడయ్యను. సమస్తము అతని హృదయమునందే విలసితమై ఉండెను. ఆ విధముగా అతడు ఒక్కొక్క ప్రశ్నకు సమాధానమొసగనారంభించెను. సో ఏమైందంట? సూత గోస్వామి చెప్తున్నారు. యాక్చువల్ గా ఈ విదుర సంవాదం గురించి ఎవరెవరికి చెప్తున్నారు అంటే గనక సూత గోస్వామి ఎవరైతే గనక ఋషులు ఎవరైతే ఉన్నారో నైమిసారణ్యంలో వాళ్ళకి జరిగిందంతా చెప్తున్నారు. సో వాళ్ళ జరిగినటువంటి సంభాషణలో పరీక్షిత్ మహారాజు, అదే విధంగా సుఖదేవ గోస్వామి యొక్క సంభాషణ వస్తుంది. వాళ్ళ సంభాషణలో విదుర మైత్రేయ సంవాదం వస్తుంది అన్నమాట. సో కాబట్టి మనకి ఇక్కడ రిఫరెన్స్ ఏమిచ్చారు? మళ్ళీ ఆ సూత గోస్వామి దగ్గరికి వెళ్ళారనమాట. సో వాళ్ళందరి మధ్య కూడా జరిగేటువంటి డిస్కషన్ ఒకటే. విదురుడు మైత్రేయుడు ఏం చెప్పుకున్నారో ఆ విషయాన్ని పరీక్షిత్ మహారాజు ఎవరికి చెప్పారు? సో పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామి చెప్పారు. సో పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామి చెప్తున్నారు అని చెప్పి మళ్ళీ మనకి సూత గోస్వామి, సౌనకాది ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మైత్రేయుడు ఏం చెప్తున్నారు, ఆయన సమాధానం చెప్పడం మొదలు పెట్టారనమాట విదురుడు అడిగినటువంటి ప్రశ్నలకి. అవేంటని చూద్దాం. మైత్రేయం వాచ విరించోపి తదా చక్రే దివ్యం వర్షా సతం తపః ఆత్మన్యాత్మానమాస్వేస్య యదాహ భగవానజా. నేను చదివేదా ప్రభుజీ? మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, ఒక్క నిమిషం. ప్రభుజీ నేను చదవను. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఒక్కొక్కరిని ఇస్తానండి. మాతాజీ మీరు చదవండి, చంద్రారావు అని పేరు చదవండి, ఒక్కొక్కరికి వరుసగా ఇస్తానండి అందరికి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. పరమ విద్వాంసుడగు మైత్రేయముని ఇట్లా పలికెను, ఓ విదుర, భగవానుడు ఉపదేశించినట్లు బ్రహ్మదేవుడు ఆ విధముగా 100 దేవతా సంవత్సరములు తపస్సునందు నిమగ్నుడే ఆ దేవదేవుని భక్తియుత సేవ యందు నెలకొని. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే కనుక మనం చూస్తాం బ్రహ్మదేవుడు ఆయన జన్మించిన తర్వాత కూడా ఆయనకి ఏం చేయాలో తెలియదు ఆయనకి. అప్పుడు ఆయనకి ఒక శబ్దం అనేటువంటిది వస్తుంది, తప అనేటువంటి శబ్దం, 2 అక్షరాలు వినబడతాయి అన్నమాట. సో అప్పుడు ఆయన తపస్సు చేస్తారు. ఆయన అప్పుడు ఆయన 100 మానవ సంవత్సరాలు ఆయన అప్పుడు తపస్సు చేస్తారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, మళ్ళీ ఆయనకి తపస్సు చేయమన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన 100 దేవతా సంవత్సరంలో ఆయన మళ్ళీ తపస్సు చేస్తారనమాట.
సో నారాయణుడి మీద అన్నమాట ఆయన తపస్సు చేసినప్పుడు అప్పుడు ఆయనకి మళ్ళీ ఆ యొక్క కావాల్సినటువంటివన్నీ కూడా ఆయనకి లభిస్తాయి అన్నమాట. సో ఏమైంది, ఆయన 100 దేవతా సంవత్సరాలు ఆయన తపస్సు చేస్తే కనుక ఏమొచ్చింది ఆయనకి అనేటువంటిది మళ్ళీ చూద్దాం. తద్విల్లోక్య సంభూతో వాయూనాం యదధిష్ఠత పద్మమంభశ్చ తత్కాల కృతవీర్యేణ కంపితాం. మల్లేశ్వరి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. తాను శుద్ధుడై ఉన్నట్టు కమలము మరియు కమలము ఉద్భవించి ఉన్నట్టు జలము రెండును ప్రచండ వాయువుచే పంపించుచున్నట్లుగా పిమ్మట బ్రహ్మదేవుడు గాంచెను. భాష్యం చదవమంటారా ప్రభుజీ? లేదు మాతాజీ, లేదు. ఓకే. సో ఆయన ఆ విధంగా తపస్సు చేశారనమాట. సో ఇది వరకు కూడా వైలెంట్ విండ్స్ వల్ల, సో అదే విధంగా ఆ యొక్క జలాలు, ప్రళయ జలాల వలన ఆయన కూర్చున్నటువంటి ఆ యొక్క కమల సీట్ అన్నమాట, ఏదైతే కనుక ఆసనం, కమల ఆసనం ఏదైతే ఉందో అదంతా కూడా చాలా భయంకరంగా ఊగిపోతూ ఉందన్నమాట. సో ఆ విధంగా ఊగిపోతూ ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైతే కనుక 100 దేవతా సంవత్సరాలు ఆయన తపస్సు చేసిన తర్వాత అదంతా కూడా ఎలా ఊగుతోంది ఏంటి అని చెప్పేసి ఆయన అబ్జర్వ్ చేశారనమాట ఆయన. సో అబ్జర్వ్ చేసి నేనేం చెయ్యాలి అని చెప్పి ఆయనలో ఆయన అనుకున్నారనమాట. ఇదివరకు ఆయన ఏం పడ్డారు, యాంగ్జైటీ అన్నమాట, ఆతృత పడిపోయారు. ఇంకోటి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. అయ్యో ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి మొత్తం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు, యాంగ్జైటీ, డిప్రెషన్. సో కానీ ఏమైంది, ఎప్పుడైతే కనుక 100 దేవతా సంవత్సరాలు అయినా ఈ విధంగా తపస్సు చేసిన తర్వాత ఏమైంది, ఆ యొక్క డిప్రెషన్, యాంగ్జైటీ రెండు కూడా వెళ్ళిపోయినాయి అన్నమాట. సో ఇదే చూస్తే కనుక మనం కూడా, సో బ్రహ్మదేవుడు ఏంటి, ఆయన కూడా ఇప్పుడు మాయా శక్తితోటి ఆయన కూడా యుద్ధం చేస్తున్నారు ఆయన కూడా. సో ఎప్పుడు కూడా మన జీవులకి మాయాశక్తితోటి ఎప్పుడు యుద్ధం అనేది ఉంటూనే ఉంటుంది మనందరికీ కూడా, ప్రతిరోజు కూడా. సో లేకపోతే కనుక ప్రతిసారి, సో చాలా సార్లు మనకి జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కనుక మనం రోజు మాయతోటి డీల్ చేస్తూ ఉన్నాం కాబట్టి, డీల్ చేయటం కాదు, మాయలోనే ఉన్నాం కాబట్టి మనం అందరం. సో మాయ ఎప్పుడు ఏం చేస్తుంది, మనకి టెన్షన్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కూడా మనకు కూడా ఇస్తుంది అనమాట. సో ఈ యొక్క సృష్టి ప్రారంభంలోనే బ్రహ్మదేవుడి యొక్క రోజు మొదట్లోనే బ్రహ్మదేవుడికి కూడా ఇవన్నీ కూడా వచ్చినాయి. సో కాబట్టి మనకే వస్తున్నాయని చెప్పి మనం ఫీల్ అయిపోకూడదు. యొక్క రోజు నాకే టెన్షన్స్ వస్తున్నాయి, నాకే బాధలు వస్తున్నాయి, నాకే యాంగ్జైటీ వస్తోందని చెప్పి మనం ఫీల్ అయిపోకూడదు. ఎందుకంటే మనం అందరం మాయలో ఉన్నాం, బద్ధజీవులం. సో మాయ ఏం చేస్తుంది, అప్పుడప్పుడు మనకి ఇలాంటి టెన్షన్, యాంగ్జైటీ అవన్నీ కూడా మనకి ఇస్తూ ఉంటుంది అనమాట. కానీ బ్రహ్మదేవుడు ఏం చేశారు, వాటిని అన్నిటినీ కూడా పోగొట్టుకోవడానికి ఆయన ఏం చేశారు, భగవంతుడి మీద ఆయన ధ్యానం చేశారు. సో కాబట్టి చేసిన తర్వాత ఏమైంది, ఆ టెన్షన్, యాంగ్జైటీ అన్ని కూడా తొలగిపోయినాయి అన్నమాట. కానీ మనలాంటి వాళ్ళు అయితే కనుక ఏదో కొంచెం ఇప్పుడే భక్తి మొదలు పెట్టే వాళ్ళు కానీ, అసలు భక్తిలో లేని వాళ్ళు అయితే కనుక ఈ యొక్క మాయ తాకిడికి ఏమాత్రం కొంచెం వచ్చినా సరే ఏమవుతుంది, కొంచెం భక్తి చేసేటువంటి వాళ్ళు వెంటనే ఆ భక్తి మార్గంలోంచి పడిపోతూ ఉంటారన్నమాట. కానీ బ్రహ్మదేవుడు ఏంటంటే కనుక ఆయన చాలా, ఆయన కూడా గొప్ప భక్తుడు కాబట్టి, శుద్ధ భక్తుడు కాబట్టి, సో ఆయనకి ఈ యొక్క భౌతిక స్థితి ఆ విధంగా ఆయన యొక్క కమలపు ఆసనాన్ని అంతలాగా కంపింప చేస్తూ ఉన్నా సరే, అది ఎంతలాగా కలత పెట్టినా సరే కూడా బ్రహ్మదేవుడు ఆ యొక్క యాంగ్జైటీని అంతా కూడా, ఇదివరకు చాలా యాంగ్జైటీ పడ్డాడు, కానీ ఎప్పుడైతే కనుక స్వామి మీద మెడిటేషన్ చేశాడో, ఆయన తపస్సు చేశాడో, ఆయన యాంగ్జైటీ, టెన్షన్ రెండు కూడా పోయినాయి అన్నమాట ఆయనకి. సో మనం కూడా బ్రహ్మదేవుడి యొక్క అడుగు జాడల్లోనే వెళ్ళాలి. సో ఈ యొక్క రోజు కూడా మనకి ఏ ఒక్క సమస్యలు, యాంగ్జైటీలు, టెన్షన్లు వస్తూ ఉంటాయన్నమాట. అవి వచ్చినాయి కదా, సో అవి వచ్చినప్పుడు మనం మానేద్దాము, ఫస్ట్ వాటిని డీల్ చేసుకుందాం, ఆ తర్వాత భక్తి చేసుకుందాం అంటే అలా కాదనమాట. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆ టెన్షన్, యాంగ్జైటీస్ పోవాలంటే కనుక మనము శ్రద్ధగా భక్తి చేస్తే ఆటోమేటిక్ గా ఆ టెన్షన్, యాంగ్జైటీలు అవే పోతాయన్నమాట. తపసాహ్యేదమానేన విద్యయాచాత్మ సంస్థయా వివృద్ధ విజ్ఞాన బలో న్యపాద్వాయుం సహంభసా. సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దీర్ఘమగు తపస్సు మరియు ఆత్మానుభవమునకు సంబంధించిన దివ్య జ్ఞానము
బ్రహ్మదేవునికి విజ్ఞానమునందు పరిపక్వతను కలిగించెను. ఆ విధముగా అతడు జలముతో సహా వాయువునంతటిని త్రాగివేసెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఏమైందంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశారు, ఆయనకి టెన్షన్ యాంగ్జైటీ అంతా కూడా పోయింది. సో ఆ విధంగా ఆయన తపస్సు అంతా కూడా చేయడం మూలంగా, దీర్ఘమైనటువంటి తపస్సు చేయడం మూలంగా ఏమైందంటే ఆ యొక్క తపశ్శక్తి వలన, అదే విధంగా ఆత్మానుభవానికి సంబంధించినటువంటి దివ్య జ్ఞానం కూడా ఆయనకి కలగడం మూలంగా ఏం చేశారంట, ఆ బ్రహ్మదేవుడికి విజ్ఞానం కలిగింది. విజ్ఞానం అంటే కనుక ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట. ప్రాక్టికల్ గా ఏం చెయ్యాలి అని చెప్పేసి ఆయనకి జ్ఞానం కలిగింది అనమాట. సో దాని వలన ఏం చేశారు, సో ఏవైతే కనుక ప్రళయ జలాలు ఏవైతే ఉన్నాయో అవి, అదే విధంగా గాలులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఆయన ఏం చేశారు, తాగేశారు. సో చాలా వండరస్ గా అనిపిస్తుంది, అయ్యో ఎలా అవుతుంది ఇది అని చెప్పేసి. స్వామి యొక్క కృప ఉంటే కనుక ఏదైనా సరే జరుగుతుంది అనమాట. అందుకే ఆయన ఏం చేశారు, ముందుగానే ఇంతకుముందు అధ్యాయంలో చూసాం, నన్ను ఎంపవర్ చెయ్యండి, ఈ విధంగా సృష్టి కార్యం చేయడానికి నన్ను ఎంపవర్ అంటే కనుక శక్తి ఇవ్వండి, అధీకృతం ఇవ్వండి అని చెప్పారనమాట. సో అవన్నీ కూడా స్వామి చెప్పినట్లు ఆయన తపస్సునంతా కూడా ఆచరించిన తర్వాత ఆ శక్తి అంతా స్వామి ఇచ్చారు. మళ్ళీ ఆయన ఏ విధంగా ఆ సమస్య నుంచి బయటపడాలనేటువంటి విజ్ఞానం కూడా ఆయన ఇచ్చారనమాట. సో ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క విజ్ఞానం ద్వారా బ్రహ్మదేవుడు ఏం చేశారు, ఆ యొక్క ప్రళయ జలాలు ఏవైతే ఉన్నాయో మొత్తం జలాలన్నింటినీ కూడా తాగేశారంట. ఆ గాలులు ఉంటే వాటిని కూడా తీసేసుకున్నారంట ఆయన మొత్తం. ఇప్పుడు అవేమి లేవు, ఇంకా మొత్తం ఆయన యొక్క లోటస్ సీట్ మొత్తం స్టడీగా అయిపోయింది అనమాట. ఇప్పుడు సో ఇదే విషయాన్ని మనం ఇంతకు ముందు ఇప్పుడే చెప్పుకున్నాం అనమాట. మనందరం కూడా యొక్క ప్రకృతి తోటి ఎప్పుడు కూడా యొక్క యుద్ధం అనేటువంటిది చేస్తూనే ఉన్నాం అనమాట. యొక్క ప్రకృతి తోటి మనము యుద్ధం అనేటువంటిది చేస్తూనే ఉన్నాం. కానీ ఏం చేస్తున్నాం, ప్రతిరోజు కూడా మన యొక్క శాస్త్రజ్ఞులు అందరూ కూడా ఏం చేస్తున్నారు, ఈ యొక్క భౌతిక ప్రకృతిని నియంత్రించాలి అని చెప్పేసి రకరకాలుగా అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. సో కానీ ఏంటంటే కనుక వాటిల్లో కనుక మనం విజయం సాధించాలి అని అంటే కనుక స్వామి యొక్క కరుణ ఉండాలి అని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట. తద్విల్లోక్యావియద్యాపి పుష్కరం యదదిష్టతం అనేన లోకాన్ ప్లాగ్నినా కల్పితాస్మిత్య చింతయత్. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. తదనంతరము అతడు తాను నెలకొని ఉన్నట్టి కమలము విశ్వమునంతటను వ్యాపించి ఉన్నట్లుగా గాంచెను. గతమున ఆ కమలమునందే లీనమై ఉన్నట్టి లోకములను ఏ విధంగా సృష్టించవలెనా అని బ్రహ్మదేవుడు తలపోసాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఏమైంది, మొత్తం ఇప్పుడు గాలులన్నీ వెళ్ళిపోయినాయి, ప్రళయ జలాలన్నీ కూడా వెళ్ళిపోయినాయి అన్నమాట. సో ఆ తర్వాత ఆయన కూర్చున్నటువంటి విశ్వము ఎలా ఉంది అని చెప్పి ఇప్పుడు ఆయనకి అది కనబడింది అనమాట. ఎందుకంటే ప్రళయ జలాలన్నీ కూడా వెళ్ళిపోయినాయి కాబట్టి. సో ఇప్పుడు ఆయన మొత్తం ఆయన చూశారనమాట. చూస్తే కనుక ఆ యొక్క విశ్వము మొత్తం ఆ యొక్క కమలం అనేటువంటిది ఆ విశ్వం అంతా కూడా వ్యాపించి ఉందండి. సో ఆ యొక్క కమలంలోనే ఏమున్నాయి, ఆ లోకాలన్నీ కూడా లీనమైపోయినాయి అన్నమాట. ఎందుకంటే నాశనం అయిపోయినాయి కదండి, అవన్నీ కూడా సటిల్ గా మొత్తం అన్ని కూడా వెళ్ళిపోయినాయి అన్నమాట. సో యాక్చువల్ గా చూస్తే కనుక ఈ లోకాలన్నీ కూడాను ఇదివరకే భగవంతుడి చేత సృష్టించబడ్డాయి అన్నమాట. కానీ అవన్నీ కూడా ఏంటంటే కనుక సట్టల్ ఫామ్ లో, అంటే బీజ రూపంలో మళ్ళీ ఎప్పుడైతే కనుక ఈ యొక్క లయం జరిగిందో అవన్నీ కూడా మళ్ళీ బీజ రూపంలో మళ్ళీ ఆ యొక్క లోటస్ లో పెట్టబడ్డాయి అన్నమాట, ఆ యొక్క కమలంలో పెట్టబడ్డాయి అన్నమాట. సో ఆ తర్వాత ఏమైంది, అదే విధంగా జీవులందరూ కూడా మళ్ళీ ఆ బీజ రూపంలోనే ఉంచేశారనమాట. ఇప్పుడు ఆ యొక్క బీజ అంకురాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ ఉపయోగించుకొని మళ్ళీ బ్రహ్మదేవుడు ఇదివరకుట్లాగా ఏవైతే లోకాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా మళ్ళీ ఆయన సృష్టించాలి. సో మొట్టమొదట స్వామి చేసినటువంటి సృష్టిని ఏమో సర్గము అంటారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు వాటిని బయటకు తీసుకుని వచ్చి మేనిఫెస్ట్ అంటే వ్యక్తీకరణం చేసిన దాన్ని మనము విసర్గము అని చెప్పని అంటాం అన్నమాట. సో ఆయన ఆలోచిస్తున్నారు, ఏం చేయాలి, నేను యొక్క విశ్వం అంతా కూడా వ్యాపించి ఉంది, ఈ యొక్క
కమలం అనేటువంటిది. సో అందులోనే మొత్తం అన్ని కూడా బీజాంకురాల్లాగా మొత్తం ఈ యొక్క లోకాలన్నీ కూడా ఉన్నాయి. జీవులందరూ కూడా అలాగే ఉన్నారు. సో మళ్ళీ నేను ఇదివరకులాగా ఏవైతే కనుక ఉన్నాయో అలాగే మొత్తం మళ్ళీ రన్నింగ్ లో ఎలా పెట్టాలి అని ఆలోచిస్తున్నారు అనమాట. పద్మకోశం తదా విశ్య భగవత్కర్మ చోదిత ఏకం వ్యపాక్షీదురధా త్రిధా భావ్యం దిసప్తధా. హర్ష్ మాతాజీ చదవండి. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ. కృష్ణ ప్రభుజీ. ఆ విధముగా భగవత్ కర్మయందు నియుక్తుడై బ్రహ్మదేవుడు పద్మకోశమున ప్రవేశించెను. అది విశ్వమందంతటను వ్యాపించి ఉండడం వలన దాన్ని అతడు ముల్లోకములుగాను ఆ పిదప చతుర్దశ విభాగములుగాను విభజించబడిన. హరే కృష్ణ ప్రభు. సో ఇప్పుడు ఆ యొక్క విశ్వంలో ఇవన్నీ కూడా బీజ రూపంలో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఆ యొక్క లోకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, ఎందుకంటే కనుక ప్రళయం జరిగింది కదండి, పాక్షిక ప్రళయం జరిగింది కాబట్టి అన్నమాట. సో ముందుగా ఆయన ఏం చేశారు, ఆ యొక్క భగవత్ కర్మ చేయడం కోసం ఆయన ఉద్యుక్తుడయ్యారనమాట. ఆయన కమలంలో ఆయన ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత ఆయన మొత్తం వాటిని 3 విభాగాల కింద విభజించారనమాట. సో ఊర్ధ్వలోకాలు, మధ్యలోకాలు, అధలోకాలు అన్నమాట. సో వాటిని 3 రకాల కింద ముందుగా విభజించారనమాట. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఆ 3 విభాగాలని కూడా మొత్తం 14 లోకాల కింద 14 భాగాల కింద ఆయన విభజించడం జరిగిందనమాట. ఏతవాంజీవలోకస్య సంస్థాభేదా సమాహృత ధర్మస్యాహ నిమిత్తస్య విపాకా పరమేష్ట్యసౌ. రోజమాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పరిపక్వత చెందిన ఆధ్యాత్మిక జ్ఞానంతో దేవదేవుని ఎడ తనకు గల నిర్హేతుక భక్తి యోగ కారణమున బ్రహ్మదేవుడు విశ్వమందున పరిమోత్కృష్ట వ్యక్తి అయి ఉన్నాడు. కనుకనే అతడు వివిధ రకముల జీవుల నివాసార్థము 14 లోకములను సృజించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మొత్తం ఆయన 14 లోకాలను ఆయన సృష్టించారనమాట. సో కింద ఉండేటువంటి అధో లోకాలు ఏంటి, అవన్నీ కూడా పాతాళ లోకాలు అని చెప్పి పిలువబడతాయి అన్నమాట. సో ఆ తర్వాత భూర్లోకాలు అని చెప్పి పిలువబడేటువంటివి అనమాట, అంటే మధ్య లోకాలు, మనం ఉన్నటువంటి లోకాలు అన్నమాట. ఆ తర్వాత స్వర్గలోకాలు అనేటువంటి పిలువబడేటువంటివి ఊర్ధ్వలోకాలు ఉంటాయి అన్నమాట. సో అక్కడ మొత్తం ఈ 3 లోకాలని కూడా ఆయన మళ్ళీ సృష్టించారనమాట. సో మనం చూస్తే గనక ఈ యొక్క మహర్లోకము, తపోలోకము, జనలోకము, అదేవిధంగా బ్రహ్మలోకం అనేటువంటివి 4 ఏవైతే ఉంటాయో అవి యొక్క పాక్షిక ప్రళయ జలాల్లో అవి వినాశనం పొందవన్నమాట. కానీ ఏమవుతుంది, అక్కడ ఉండేటువంటి జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క వేడికి తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం అందరూ కూడాను ఆ యొక్క బ్రహ్మలోకానికి ఏరోప్లేన్స్ వేసుకుని వెళ్ళిపోతారన్నమాట. బ్రహ్మదేవుడి రాత్రి అంతా కూడా వాళ్ళు అక్కడే ఉంటారన్నమాట. మళ్ళీ ఎప్పుడైతే కనుక ఆ యొక్క ప్రళయం యొక్క కండిషన్స్ ఎప్పుడైతే కనుక పోతాయో మళ్ళీ వాళ్ళు కిందకి వాళ్ళ లోకాల్లోకి వస్తారనమాట. సో ఆ విధంగా వాళ్ళు బ్రహ్మదేవుడి యొక్క లైఫ్ టైం ఎంతైతే ఉంటుందో అంతవరకు కూడా వాళ్ళందరూ కూడా ఉంటారనమాట, యొక్క ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు. సో ఎప్పుడైతే కనుక బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం అయిపోతుందో వాళ్ళు ఈ భౌతిక జగత్తు యొక్క జనన మృత్యు సంకులాల నుంచి వాళ్ళు బయటపడి వెళ్ళిపోతారనమాట. ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి స్వర్గలోకాలు అంటే కనుక మహర్లోకము, తపోలోకము, జనలోకము, సత్యలోకం అంటే బ్రహ్మలోకం అనమాట, అక్కడ ఉండేటువంటి వాళ్ళు. సో మిగతా కింద 10 లోకాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఛాన్స్ లేదు. 10 లోకాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఈ ఛాన్స్ లేదనమాట. సో భగవంతుడికి చూస్తే కనుక అన్ని రకాలైనటువంటి గుణాలు కూడా ఆయనే నిధి అనమాట. మనకున్నటువంటి అన్ని గుణాలు కూడా ఆయన దగ్గర నుంచే వచ్చినాయి. అవన్నీ కూడా మనకి ప్రతిబింబాలు అనమాట. ఆయనలో ఉన్నటువంటివి కొన్ని మనకు ఉన్నాయన్నమాట. సో మన యొక్క గుణాలను బట్టి మనం ఏ లోకంలో ఉండాలి. సో ఎప్పుడైతే దీన్ని ఏమంటారు, శ్రీమద్ భాగవతంలో ఒక టాపిక్ అన్నమాట, దీన్ని స్థానం అంటారనమాట. అంటే మనం చేసుకున్నటువంటి కర్మలను బట్టి, పాప పుణ్యాలను బట్టి
మనకు ఉండేటువంటి గుణాలను బట్టి మనల్ని ఒక్కొక్క లోకంలో ఉంచబడతాం అన్నమాట. ఒక్కొక్క లోకంలో ఉంచుతారన్నమాట. సో బాగా పాపకర్మలు చేసినటువంటి వాళ్ళు కింద అధపాతాళ లోకాల్లో ఉంచబడతారు. సో కర్మలు మీడియంగా చేసినవి ఉన్నటువంటి వాళ్ళు యొక్క మధ్య లోకాలు ఏవైతే కనుక భూలోకాలు ఉన్నాయో వాటిల్లో ఉంచబడతారన్నమాట. సో ఇంకా చాలా పుణ్యకర్మలు బాగా చేసినటువంటి వాళ్ళు ఈ యొక్క మహర్లోకము, తపోలోకము, జనలోకం వీటిల్లో ఉంచబడతారన్నమాట. సో ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ విదురుడు అడుగుతున్నారన్నమాట. సో ఇక్కడ దాకా చెప్పారు. ఆ తర్వాత ఏమైంది, బ్రహ్మదేవుడు ఏం చేశారు అన్న దానికి ఇక్కడ దాకా చెప్పారు. సో మళ్ళీ విదురుడు ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారన్నమాట. ఏమిటో చూద్దాం. యథాత్త బహురూపస్య హరేరద్భుత కర్మణా కాలాఖ్యం లక్షణం బ్రహ్మాన్ యదా వర్ణయన ప్రభో. ప్రసాద్ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మైత్రేయ మునిని విదురుడు ఇట్లు ప్రశ్నించాను. హే ప్రభు మునివర్య, అద్భుత కర్మలను అనుసరించు దేవదేవుడకు శ్రీహరి యొక్క వేరొక రూపమగు కాలమును గూర్చి వర్ణింపుడు. ఆ కాలము యొక్క లక్షణములేవి? దయతో వాణి నాకు విశదముగా వర్ణింపుడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో విదురుడు మళ్ళీ ఇక్కడ ప్రశ్నించారనమాట. సో ఆయన కాలం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఈ యొక్క కాలం అనేటువంటిది భగవంతుడి యొక్క ఇంపర్సనల్ ఫీచర్ అన్నమాట. స్వామి యొక్క ఇంపర్సనల్ ఫీచర్ అన్నమాట ఇది. సో దాని గురించి ఏమడుగుతున్నారు? అద్భుతమైనటువంటి కర్మలను చేసేటువంటి శ్రీహరి యొక్క వేరొక రూపము కాలము, నిర్వికార రూపం అన్నమాట. సో ఆ యొక్క కాలం గురించి చెప్పండి, ఆ కాలం యొక్క లక్షణాలు ఏమిటి అని చెప్పండి అని అడుగుతున్నారన్నమాట. సో మనం చూస్తే పరమాణువుల దగ్గర నుంచి బ్రహ్మాండం వరకు ఏవైతే కనుక ఉన్నాయో వాటిలన్నింటి యొక్క వ్యక్తీకరణమే, అంటే మేనిఫెస్టేషనే మనకి ఈ యొక్క పూర్ణ విశ్వం అన్నమాట. సో మొత్తం అంతా కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క కాల రూపం యొక్క ఆధీనంలోని ఈ భౌతిక ప్రకృతి అనేటువంటిది ఉందన్నమాట. ఈ యొక్క కాలము అనేటువంటిది మనకి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మాత్రమే ఉంటుంది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అనేటువంటివి. కానీ ఏవైతే కనుక ఆధ్యాత్మిక లోకాలు, వైకుంఠ లోకాల్లో ఉంటాయో అక్కడ కాలం అనే కాన్సెప్టే ఉండదు, కాలం అనేటువంటిదే ఉండదు. అక్కడ భూతకాలం అదే విధంగా భవిష్యత్ కాలం అనేటువంటివి ఉండవు, ఎప్పుడు కూడా వర్తమాన కాలమే ఉంటుంది. అక్కడ అసలు కాలం అనేటువంటిదే ఉండదు, నాశనం అనేటువంటిదే ఉండదు అన్నమాట. సో ఈ యొక్క కాలం అనేటువంటిది కూడా రకరకాలుగా ఉంటుంది. అణువులు లయం అవ్వడానికి ఒక సమయం ఉంటుంది, అదే విధంగా మనం ఉన్నటువంటి విశ్వాలు లయం అవ్వడానికి ఒక సమయం ఉంటుంది. సో అదే విధంగా మనుషుల యొక్క దేహము, మానవ దేహాలు ఏవైతే ఉన్నాయో అవి లయం అవ్వడానికి ఒక సమయం ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క విశ్వదేహం మొత్తం ఏదైతే కనుక స్వామి యొక్క విశ్వరూపం లయం అవ్వడానికి అదొక సమయం ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇంకా చూస్తే కనుక మనకు జరిగేటువంటి వృద్ధి, గ్రోత్, డెవలప్మెంట్, కర్మ పరిమాణాలు, సో ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా కాలం మీదే ఆధారపడి ఉన్నాయన్నమాట. కాలం మీదే మొత్తం చాలా ఆధారపడి ఉన్నాయని భగవద్గీతలో మనం నేర్చుకున్నటువంటి 5 రకాలైనటువంటి ముఖ్య విషయాల్లో కాలము కూడా ఒక్కటన్నమాట. సో కాబట్టి ఈ విదురుడు ఇక్కడ అడుగుతున్నారన్నమాట, భౌతిక వ్యక్తీకరణలు వాటి యొక్క విలయ సమయాల్ని, కాలం గురించి నాకు చాలా డీటెయిల్ గా చెప్పమని చెప్పేసి ఆయన అడుగుతున్నారన్నమాట. యొక్క 11వ శ్లోకం నుంచి 14వ శ్లోకం దాకా ఆయన ఈ యొక్క కాలం గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో మైత్రేయ ముని సమాధానం ఇస్తున్నారు ఈ యొక్క కాలం గురించి. మైత్రేయం వ్యాచ గుణ వ్యతీత కరాకారో నిర్విశేషో ప్రతిష్ఠితః పురుషస్తాదుపాదాన మాత్మానం లీలయా సృజత్. సత్యమాతజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మైత్రేయుడు పలికెను, ప్రకృతి గుణముల అంతః ప్రక్రియకు కాలమే ఆది మూలమై ఉన్నది. అది మార్పు రహితమును అపరిమితమును అయి ఉన్నది. భౌతిక సృష్టి అందు లీలలకు
అది అది దేవదేవుని యొక్క ఉపాదానంగా పనిచేయను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ప్రకృతి త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క కాలము ద్వారానే వాటిలన్నిటికీ కూడా యాక్టివేషన్ వస్తుంది అన్నమాట. సృష్టి ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాం, కారణోదక సాయి విష్ణువు ఏం చేస్తారు, ఆయన చూపు ద్వారా జీవులను అందరినీ కూడా ఈ యొక్క భౌతిక ప్రకృతిలో పెడతారు. ఎప్పుడైతే కనుక ఆయన చూపు చూస్తారో ఆ యొక్క భౌతిక ప్రకృతి మీద, అప్పుడే ఆ సృష్టి అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఆ చూపే ఏమిటంటే కనుక కాలం అన్నమాట. సో ప్రకృతి త్రిగుణాలన్నీ కూడా మొత్తం యాక్టివిటీస్ ఏవైతే కనుక జరుగుతున్నాయో వాటిలన్నిటికీ కూడా ఈ యొక్క కాలమే అన్నిటికీ కూడా మూలం అన్నమాట. ఈ యొక్క కాలం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే కనుక అది మార్పు అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండదు. ఈ కాలం అనేటువంటిది మార్పు ఉండదు. సో అది ఏమన్నా పోనీ లిమిటెడ్ గా కొంచెమే ఉంటుందా అంటే కనుక అన్లిమిటెడ్, అపరిమితంగా ఉంటుంది కాలం అనేటువంటిది. సో ఈ కాలం అనేటువంటిది ఏం చేస్తుంది, ఆ యొక్క దేవదేవుడి యొక్క భౌతిక సృష్టి లీలలకి ఇదొక పనిముట్టు కింద ఆయనకి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క కాలం అనేటువంటిది ఇప్పుడు మనకి వచ్చేటువంటి శ్లోకాలన్నీ కూడా యొక్క కాలం యొక్క ఫీచర్స్ ఏమిటి అని చెప్పేసి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం అన్నమాట. ఈ యొక్క కాలం అనేటువంటిది ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు అంతమవుతుంది అని చెప్పేసి ఎవ్వరికి కూడా తెలియదంట. ఇదేం చేస్తుంది, భౌతిక ప్రకృతి తన యొక్క పనులు చేయడానికి అది ఒక సహాయపడేటువంటి ఒక అంశం అంటది. సో ఇదేం చేస్తుంది, ఈ యొక్క భౌతిక ప్రపంచం ఏదైతే కనుక మేనిఫెస్టేషన్ వ్యక్తీకరణం అవుతుందో దానికి బ్యాక్గ్రౌండ్ లో ఉంటుందంట, పూర్వరంగంలో ఉంటుంది. ఎలా ఉంటుంది అది ఉంటూ, అది శ్రీకృష్ణ భగవానుడికి అదొక మనం ఇప్పుడే చెప్పుకున్న ఇంపర్సనల్ ఫీచర్ అని చెప్పుకున్నాం, నిరాకారమైనటువంటి కాలతత్వం అన్నమాట. సో అదేంటి, ఆయనకి ఒక పనిముట్టు కింద ఈ యొక్క కాలం ఉపయోగపడుతూ ఉందన్నమాట. అది ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది అని చెప్పేసి ఎవ్వరికి కూడా తెలియదు. సో భౌతిక సృష్టి ఎప్పుడు జరుగుతుంది, ఎంతసేపు ఈ యొక్క సృష్టి అంతా కూడా పోషించబడుతూ ఉంది, ఆ తర్వాత ఎప్పుడు లయం అవుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా రాసి పెట్టేటువంటిది ఈ యొక్క కాలమే అన్నమాట. సో మొత్తం ఈ యొక్క కాల తత్వం ఏదైతే ఉందో అదే మొత్తము ఇన్స్ట్రుమెంటల్ క్లాజ్ అన్నమాట, ఉపాదానం. అది భగవంతుడి యొక్క స్వీయ విస్తారం, ఎక్స్పాన్షన్ అన్నమాట. అది స్వామి యొక్క నిరాకార లక్షణము కాలము. ఎందుకంటే మనం చెప్పుకుంటూ ఉంటాం, ప్రతి ఒక్కళ్ళు కొంతమంది అంటూ ఉంటారు కాల ప్రభావము అని అంటూ ఉంటారు అన్నమాట. సో ఈ యొక్క కాలం గురించి కూడా మనకి గొప్ప భక్తులు చెప్పారు. మనకి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందంలో కూడా వస్తుంది అన్నమాట. కురుక్షేత్ర యుద్ధము జరిగిన తర్వాత వెళ్తారు మొత్తం శ్రీకృష్ణ భగవానుడు. ధర్మరాజుకి ఆయన చాలా బాధ కలుగుతుంది, నా వల్లనే ఈ యొక్క యుద్ధం అంతా కూడా జరిగింది, చాలా మంది చనిపోయారు. సో అందుకని చెప్పేసి ఆయన చాలా బాధపడుతూ ఉంటారు, నేను చాలా పాపాత్ముడిని, చాలా పాపాలు చేశాను అని చెప్పేసి. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అక్కడికి వచ్చినటువంటి గొప్ప ఋషులు మునులు ఎంతమంది ఆయనకి నచ్చ చెప్పడానికి సముదాయించడానికి ప్రయత్నించినా సరే ఆయన కుదుట పడరన్నమాట. అప్పుడు ఏం చేస్తారు, శ్రీకృష్ణ భగవానుడు ఆయన్ని భీష్మదేవుడి దగ్గరికి తీసుకుని వెళ్తారన్నమాట. వాళ్ళందరూ చక్కగా రాయల్ డ్రెస్సులు వేసుకుని వెళ్తారన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ భీష్ముడిని ఆ విధంగా అంపశయ్య మీద పడుకుని ఉన్నప్పుడు వాళ్ళు చూస్తారన్నమాట. చూసి చాలా బాధపడతారు. సో అప్పుడు భీష్ముడు వాళ్ళందరినీ కూడా చూసి చాలా ఆనందిస్తారన్నమాట. ముందు ఎవరిని, పాండవులందరినీ చక్కగా రాజు దుస్తుల్లోనూ హెల్మెట్స్ కిరీటాలన్నీ పెట్టుకుని వచ్చారు, అవన్నీ కూడా చూశారు. సో వాళ్ళకే యుద్ధంలో విజయం సాధించారని చెప్పి ఆయనకు తెలుస్తుంది అన్నమాట. తెలిసిన తర్వాత వాళ్ళని సంబోధించి మాట్లాడతారన్నమాట. మాట్లాడుతూ వాళ్ళ చిన్నప్పటి నుంచి జరిగినటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం కొంచెం చెప్తారన్నమాట. మీరు చిన్నప్పుడే మీ యొక్క తండ్రిని కోల్పోయారు, తర్వాత మీ తల్లిగారే మిమ్మల్ని అంతా చూసుకున్నారు, ఆవిడ చాలా బాధలు పడింది ఆవిడ కూడాను. ఎందుకంటే గనక ఆవిడ ఎప్పుడు కూడా ధృతరాష్ట్రుడు వాళ్ళందరూ కూడా రకరకాల బాధలు పెట్టడానికి చంపడానికి ప్రయత్నించేవారు. ఎందుకంటే భీముణ్ణి చంపిన దగ్గర నుంచి, చంపే ప్రయత్నం చేసిన దగ్గర నుంచి కూడా ఆవిడకి తెలుసు అన్నమాట, నా యొక్క కుమారుల్ని వీళ్ళు చంపాలని చూస్తున్నారు అని చెప్పేసి. ఎంత కష్టమైనా సరే ఆ యొక్క రాజరికం, ఆ యొక్క ప్యాలెస్ లో ఆవిడ పాపం అలాగే కష్టాలు పడుతూ అలాగే ఉంది.
పోనీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏమైనా సుఖపడిందా ఆవిడ అంటే కనుక అప్పుడు కూడా ఆవిడకి సుఖం లేదు. అదే విధంగా మళ్ళీ ద్రౌపదికి ఈ విధంగా వస్త్రాపహరణం జరిగింది. మీరు ఎంత వనవాసం వెళ్లాల్సి వచ్చింది, చాలా కష్టాలు అనుభవించారు. సో ఇవన్నీ కూడా చెప్పుకుని వస్తారనమాట. చెప్పుకొని వచ్చిన తర్వాత ఆయన ఒక మాట చెప్తారు. సో మీ అందరికీ కూడా రక్షణగా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు కాబట్టే మీరు ఇన్ని గొప్ప గొప్ప కష్టాల నుంచి మీరు బయటపడగలిగారు. కానీ ఈ కష్టాలన్నీ కూడా మీరు ఇలా పడ్డారు అంటే కనుక అదంతా కూడా కాల ప్రభావమే. ఇదంతా కూడా కాల ప్రభావం తప్పితే కనుక వేరొకటి ఏమీ కాదు అని చెప్పేసి అక్కడ భీష్ముడు కూడా చెప్తారనమాట. సో అదే విషయాన్ని మనకి ఇక్కడ మైత్రేయముని కూడా చెప్తున్నారనమాట. సో ఎవరైతే కనుక ఈ యొక్క ఇండివిజువల్ గా జరిగే సృష్టి పోషణ లయము ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాలం వల్లనే జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూ ఉంటుంది, కాలమే నడిపిస్తుంది. ఇంకా మనకి చూస్తాం భగవద్గీతలో స్వామి విశ్వరూపం చూపిస్తారు. విశ్వరూపం చూపించిన తర్వాత మొత్తం అర్జునుడు విశ్వరూపం మొదట్లో అంతా కూడా చాలా బాగుంటుంది, చాలా నైస్ గా ఉంటుంది అన్నమాట. సో ఆ యొక్క దివ్య ఆభరణాలు, దివ్యమైనటువంటి కిరీటాలు, ఆయుధాలు అవన్నీ కూడా చూస్తారు, చాలా బాగుంటుంది. ఉండే కొద్దీ ఏమవుతుంది, ఆ రూపం చాలా భయంకరంగా మారుతుంది అన్నమాట. సో ఎంత భయంకరం, అందరూ కూడా లోకాలన్నీ కూడా ఆయన యొక్క లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చనిపోతూ ఉంటారు. చాలా పెద్ద పెద్ద నోళ్ళు, అగ్ని అన్ని కూడా ఆయన యొక్క లోపల నుంచి వస్తూ ఉంటాయి. సో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వీళ్ళందరూ కూడా ఆయన నోట్లోకి వెళ్ళిపోతారు. దుర్యోధనుడు, కౌరవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అర్జునుడు పక్షంలో ఉన్నటువంటి మిగతా సైన్యము, కౌరవ పక్షంలో ఉన్నటువంటి సైన్యము వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఏమో భయపడిపోతూ ఉంటారు ఆ రూపాన్ని చూసి, రాక్షసులు చూసేమో వాటిని భయపడుతూ ఉంటారు. దేవతలేమో, మునులు అందరూ కూడా ఆ రూపాన్ని చూసి భయపడుతూ శాంతి శాంతి అని అంటూ ఉంటారు. సో కొంతమంది ఆయన యొక్క నోటి మధ్యలో వాళ్ళ యొక్క తలలు ఇరుక్కుపోయి వాళ్ళు పడిపోతూ ఉంటారు. సో ఇంత పెద్దగా భయంకరంగా ఉంటుందన్నమాట. సో అర్జునుడు కూడా ఈ రూపాన్ని చూసి చాలా చాలా భయపడిపోతారు. అప్పుడు స్వామిని అడుగుతారనమాట, అసలు ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతారనమాట. అప్పుడు ఆ యొక్క విశ్వరూపం అప్పుడు సమాధానం ఇస్తుంది అనమాట, నేను కాలాన్ని, నేను కాలాన్ని. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పాండవులను తప్పితే కనుక మిగతా వాళ్ళనందరినీ కూడా నాశనం చెయ్యడానికి వచ్చింది నేనే, కాలాన్ని అని చెప్పేసి అప్పుడు సమాధానం ఇస్తారనమాట. సో ఆ యొక్క కాలం గురించి మనందరం కూడా ఏముందండి, మనకి టైం బాగాలేదండి, కాలం అండి. ఎందుకంటే కనుక కాలం వలన పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో మన జీవితంలో ఉండేటువంటి కాలమే కాకుండా వచ్చే అధ్యాయంలో మనం తెలుసుకుంటాం ఈ యొక్క కాలంని మనం ఎలాగ కొలవాలి అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకుంటాం. అసలు ఈ కాలంకి మనకేం చెప్తారు, సైన్స్ లోను కొన్ని బేసిక్ థింగ్స్ అని చెప్తారనమాట. ఒకటి డిస్టెన్స్, ఒకటి అదే విధంగా కాలం ఒకటి. సో ఈ రెండు కూడా ఫిక్స్డ్ అని చెప్తారు. దీని ద్వారానే మిగతా క్యాల్కులేషన్స్ అన్ని ఉంటాయి అన్నమాట. సో కాలాన్ని ఏం చేశారు వాళ్ళు, బేసిక్ ఎలిమెంట్ కింద తీసేసుకున్నారు. సో 1 సెకండ్ మినిమం అంటారు, అదే బేసిక్ అంటారు. కానీ ఈ కాలానికి డెఫినేషన్ వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఈ కాలానికి డెఫినేషన్ వాళ్ళు ఇవ్వలేకపోయారు. కానీ వచ్చే అధ్యాయంలో ఈ యొక్క కాలానికి డెఫినేషన్ అది మనకి శాస్త్రం ఇస్తుంది అన్నమాట. ఆ శాస్త్రం ఏమిస్తుంది కాలాన్ని, అది కూడా చాలా మైన్యూట్ గా ఇస్తుంది అన్నమాట. చిన్న కాలం నుంచి పెద్ద కాలం దాకా మొత్తం ఇస్తుంది అన్నమాట. సో కాలం మెజర్మెంట్స్ మనం తర్వాత నేర్చుకుందాం. ప్రస్తుతం కాలం గురించి మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం అన్నమాట. సో ఇంకా ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఈ యొక్క కాలం గురించి మిగతా వాళ్ళందరూ కూడా మిగతా వాంగ్మయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అన్నమాట. సో వాళ్ళు ఏం చెప్తారు, హిబ్రూ యొక్క వాగ్మయంలో వాళ్ళు చెప్తారనమాట. సో పూర్వకాలంలో సో అనేక సమయములందు అనేక విధములుగా భగవానుడు ప్రవక్తల ద్వారా గురువులతో పలికి ఉండెను అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. ఈ యొక్క కాలం అనేటువంటి ఎప్పుడు కూడా బ్రేక్ ఉండదన్నమాట ఈ యొక్క కాలానికి అన్నమాట. సో ఇదేం చేస్తుంది, భౌతిక విషయాలు ఎప్పుడు కూడా గతి మందాలు ఏవైతే ఉన్నాయో వాటితో ప్రభావం అనేటువంటిది ఉండదు. కాలానికి ఎటువంటి ప్రభావం అనేటువంటిది ఉండదు అన్నమాట. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది,
మనకి ఏ యొక్క విషయాలైనా సరే ఏమవుతుంది, అవి పుడుతూ ఉంటాయి. సో తర్వాత మార్పు చెందుతూ ఉంటాయి. జీవితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీటిని ఎలాగ కొలుస్తారు అంటే కనుక జ్యోతిష్ శాస్త్రం ద్వారాను, గణిత శాస్త్రం ద్వారాను వాటిలన్నిటిని కూడా లెక్క వేస్తారనమాట. సో కానీ వాటికి ఒక రిలేటివ్ థింగ్స్ తో కాలానికి ఏమీ సంబంధం ఉండదన్నమాట. మంచి అవుతుందా, చెడు అవుతుందా, ఎవరికైనా కష్టం కలుగుతుందా, చెడ్డ కలుగుతుందా, వీటితో దేనికి కూడా కాలానికి సంబంధం ఉండదు. సో ఈ యొక్క కాలం ఏం చేస్తుంది అని అంటే కనుక మనకి ఇవ్వబడినటువంటి అవకాశం ద్వారానే అది కొలుస్తారనమాట. ఇక కాలాన్ని మనము టైంని ఎలాగా సూర్యుడి యొక్క గమనంతో కొలుస్తాం అన్నమాట. కానీ సూర్యుడి యొక్క గమనమే కాదు, మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఈ గ్రహాలు, అదే విధంగా చంద్రుడు, మిగతా గ్రహాలు వాటి యొక్క గమనం ద్వారా ఈ యొక్క కాలాన్ని కొలుస్తారన్నమాట. వీటి ద్వారా ఆ యొక్క కాలాన్ని, అదే విధంగా గణిత శాస్త్రాన్ని ఉపయోగించి ఈ యొక్క కాలాన్ని కొలుస్తారన్నమాట. సో మన యొక్క ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి, యాక్టివ్గా ఉన్నాయంటే కనుక దానికి మూల గణనం కూడా కాలమే అన్నమాట. సో దాన్ని బట్టే మనం ఏం చేస్తాము, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని మనం గణిస్తూ ఉంటాం. కానీ నిజమైనటువంటి కాలాన్ని, ఎందుకంటే కాలాన్ని మనం రెఫరెన్స్ గా ప్రస్తుతం ఉన్నటువంటిది వర్తమానము, వెనకాల జరిగినటువంటిది భూతకాలము, తర్వాత జరగబోయేటువంటిది భవిష్యత్ కాలము అని చెప్పి మనం లెక్క వేసుకుంటాం. కానీ ఈ యొక్క కాలానికి, కాలం యొక్క గణనకి ఆది అంతము అనేటువంటివి లేనే లేవు. మనకి ఈ యొక్క కాలం అనేటువంటిది చాలా చాలా విలువైనటువంటిది అన్నమాట. ఎవరైనా సరే చూడండి, చాలా మంది డబ్బున్నటువంటి వాళ్ళు అన్నమాట. సో వాళ్ళు బోల్డ్ కోట్లు సంపాదిస్తారనమాట. వాళ్ళకి మరణ సమయం ఆసన్నమైనప్పుడు సో వాళ్ళు చెప్తారనమాట, డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి తెలియదు, ఏం చేయాలో తెలియదు. డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. డాక్టర్, నేను మీకు కావాలంటే కనుక 1 నిమిషానికి నేను ఇన్ని కోట్లు ఇచ్చేస్తాను, ఇన్ని కోట్ల డాలర్లు ఇచ్చేస్తాను మీకు, నాకు కాలాన్ని మీరు ఇవ్వండి, ఎక్స్ట్రా కాలాన్ని ఇవ్వండి అంటే కనుక డాక్టర్లు ఎంత ప్రయత్నించినా సరే 1 సెకండ్ కూడా వాళ్ళకి ఎక్స్ట్రా టైం అనేటువంటిది ఇవ్వలేరన్నమాట. అందుకే చాణక్య పండితుడు చెప్తారన్నమాట, ఎన్ని కోట్ల రూపాయలని ఖర్చు పెట్టినా సరే 1 క్షణమైనటువంటి కాలాన్ని మనం కొనుక్కోలేము. అటువంటి కాలం మనము వృధా చేశాము అంటే కనుక దాన్ని మనము చాలా నష్టపోయినట్టే కనుక మనం భావించాలి. చూస్తే కనుక మైకేల్ జాక్సన్ అన్నమాట, ఏం చేశాడు, గొప్ప పాప్ స్టార్, ఎంతో పాపులారిటీ, సో ఎంతో డబ్బు ఉంది. సో ఏమనుకున్నాడు, ఇంద్రియ భోగం నేను చాలా చెయ్యాలి అని అనుకున్నాడు. కానీ నేను చనిపోకూడదు అని చెప్పి లెక్కేసుకున్నాడు అన్నమాట. నేను కనీసం 150 సంవత్సరాలు బతకాలి అని చెప్పేసి మొత్తం టెస్ట్లన్నీ చేయించుకుని దాన్ని బట్టి మొత్తం డాక్టర్లందరినీ కూడా పక్కన పెట్టుకున్నాడు అనమాట. 24 గంటలు మనకి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ మైకేల్ జాక్సన్ ఏం చేశాడు, మొత్తం డాక్టర్లనే పర్మనెంట్ గా అపాయింట్ చేసుకున్నారనమాట, డ్యూటీ డాక్టర్లు. సో ఒకళ్ళేమో డైటీషియన్ పెట్టుకున్నాడు, ఒకళ్ళేమో హెల్త్ చూసుకునేటువంటి వాళ్ళని పెట్టుకున్నాడు. అంటే ఆయన ఏం ఫుడ్ తిన్నా వాళ్ళు కొలతలేసి ఇస్తారనమాట, దీంట్లో ఇన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఇంత వెళ్తున్నాయి అని చెప్పేసి. ఏ పని చేసినా సరే దానికి డైటీషియన్, పక్కనే ఒక కార్డియాలజిస్ట్ ఉంటాడు. సో బీపీ పారామీటర్స్ అవన్నీ కూడా గంటకి చెక్ చేస్తూ ఉంటాడు. సో అలాగ మొత్తం ఆయనకి డాక్టర్స్ టీమే ఒక 10-20 మంది ఉన్నారు. 24 గంటలు ఆయనతో పాటే ఉంటారు, అన్ని చూసుకున్నారు. ఎంత చేసినా సరే ఎన్ని సంవత్సరాలు బతికాడు అంటే కనుక కరెక్ట్గా 50 సంవత్సరాలు బతికాడు అంతే. 50 సంవత్సరాల తర్వాత చనిపోయాడు. ఏమని ప్లాన్ చేసుకున్నాడు, 150 సంవత్సరాలు బతకాలని చెప్పి ప్రయత్నించాడు, టార్గెట్. అది కూడా ఫుల్గా నేను ఇంద్రియ భోగం చేస్తూ బతకాలని అనుకున్నాడు. ఏమైందండి, 50 సంవత్సరాలకి వెళ్ళిపోయాడు. 50 సంవత్సరాలకే వెళ్ళిపోయాడు. సో ఎంత డబ్బు పెట్టినా సరే ఈ యొక్క వెళ్ళిపోయినటువంటి కాలాన్ని మనము వెనక్కి తీసుకుని రాలేమన్నమాట. అలాగే మనం కూడా చూస్తే కనుక మన భక్తి జీవితంలో ఈ యొక్క కాలం కనుక వెళ్ళిపోయింది, రేపు నేను చేద్దాంలే, సో ఈరోజు అవ్వలేదా రేపు చేద్దాంలే, ఈరోజు చేయలేదు రేపు చేద్దాంలే అని చెప్పేసి మనం కూడా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. అలా చేయకూడదు అనమాట. యొక్క ఏ రోజు చేయాలనుకున్నామో అది ఆ రోజే మనం చేస్తూ ఉండాలన్నమాట. కాలాన్ని ఎప్పుడు కూడా మనం వృధా చేసుకోకూడదు. సో ఇంకా ఏం చెప్తున్నారు,
ఈ యొక్క అందుకే మనకి జీవగోస్వామి కూడా చెప్పారనమాట. సో భగవంతుడి యొక్క బాహ్య శక్తి కర్మలతో ఈ యొక్క కాలం అనేటువంటిది మిళితమై ఉంటుంది. సో ఈ యొక్క భౌతిక ప్రకృతి కాలతత్వము అధ్యక్షతన పనిచేస్తుంది. ఈ యొక్క భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో అది కాలం యొక్క అధ్యక్షతలో పనిచేస్తుంది. కాలం వెనకాల ఉండి నడిపిస్తూ ఉంటుంది అనమాట ఈ యొక్క భౌతిక ప్రకృతిని అనమాట. ఆ కారణం చేతనే భౌతిక జగత్తులో ఎన్నో అద్భుతాలైనటువంటి ఇవి సృష్టించబడినట్టుగా గోచరిస్తాయి అనమాట, మనందరికీ కూడా తెలుస్తాయి అనమాట. సో భగవద్గీతలో కూడా చెప్పారు, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. స్వామి ఏం చెప్పారు? ఈ యొక్క ప్రకృతి అనేటువంటిది నా యొక్క అధ్యక్షతన పనిచేస్తూ ఉంది. పనిచేస్తూ ఈ యొక్క చరాలు అదేవిధంగా చరాచరం ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా సృష్టిస్తూ ఉంది అని చెప్పి స్వామి చెప్పారు. ఎలాగ స్వామి చేస్తున్నారు అంటే కనుక స్వామి డైరెక్ట్ గా చేయట్లే, ఈ యొక్క కాలం ద్వారా స్వామి ఈ యొక్క ప్రకృతిని అంతా కూడా నడిపిస్తూ ఉన్నారు. సో కాలం అనేటువంటిది స్వామి యొక్క శక్తి. కాలం అనేటువంటి ద్వారానే స్వామి భౌతిక ప్రకృతిని అంతా కూడా నియంత్రిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కాల ప్రభావితులే. తర్వాత ఇంకేం చెప్తున్నారో చూద్దాం. విశ్వం వైబ్రహ్మ తన్మాత్రం సంస్థితం విష్ణు మాయయా ఈశ్వరేణ పరిచ్ఛిన్నం కాలేన వ్యక్తమూర్తినా. రోజమాతది చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. భగవానుని అవ్యక్త నిరాకార లక్షణమగు కాలము ద్వారానే ఈ విశ్వము ఆ దేవదేవుని నుండి భౌతిక శక్తిగా పరిచ్ఛిన్నమై మైనది. విష్ణుమాయ ప్రభావమునచే అది భగవానుని బాహ్యమగు వ్యక్తీకరణంగా నిలిచి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ యొక్క కాలం అనేటువంటిది ఏమిటి అంటే కనుక భగవంతుడి యొక్క అవ్యక్తము, అంటే కనుక అన్మానిఫెస్టెడ్, అంటే కనపడదు. ఇంకా నిరాకారము, ఎటువంటి ఆకారం అనేటువంటిది కూడా ఉండదు. సో ఇది ఏమైంది? ఈ యొక్క దేవదేవుడి నుంచి భౌతిక శక్తిగా అది ఏమైందంటే సెపరేట్ అయ్యింది. సో విష్ణుమాయ ప్రభావం వల్లనే ఏమవుతుందంటే భగవంతుడి యొక్క ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్, అంటే బాహ్యమైనటువంటి వ్యక్తీకరణగా నిలిచి ఉందన్నమాట. యొక్క బాహ్యమైనటువంటి వ్యక్తీకరణగా నిలిచి ఉంది. యాక్చువల్గా ఏంటంటే గనక స్వామి యొక్క భౌతిక ప్రకృతి తోటి డైరెక్ట్ గా ఆయన డీల్ చేయరు. ఎలా డీల్ చేస్తారు? ఆయన ఈ యొక్క కాలం ద్వారా ఆయన డీల్ చేస్తారు. ఇది స్వామి యొక్క శక్తి అన్నమాట. ఈ యొక్క కాలం ద్వారానే ఆయన ఈ యొక్క భౌతిక ప్రకృతిని అంతా కూడా ఆయన డీల్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక కాలం అనేటువంటిది ఆయన యొక్క సెపరేటెడ్ అన్నమాట, ఆయన దగ్గర నుంచి సెపరేట్ అన్నమాట. సో ఎవరైనా సరే మనం ఒక టేప్ రికార్డులో, అదే విధంగా వాయిస్ రికార్డర్, ఇది టేప్ రికార్డర్ అంటే ఇప్పుడు తెలియదు మనకు, వాయిస్ రికార్డర్లు ఉంటే కనుక దాంట్లో మనము మన యొక్క వాయిస్ రికార్డ్ చేసాం అనుకోండి, అది ఏమవుతుంది చెప్పాలంటే కనుక మన వాయిసే అది, కానీ అది మన దగ్గర నుంచి వస్తుందా? అది ప్రతిసారి మన దగ్గర నుంచి రాదు, అది సెపరేట్ అయిపోయింది మన నుంచి, కానీ అది మన వాయిసే అన్నమాట. సో అదే విధంగా కాలము కూడా స్వామి యొక్క ఎనర్జీ అది. సో అదేం చేస్తుంది? స్వామి నుండి భౌతిక ప్రకృతిని వేరు చేస్తుంది, రెండింటికి కూడా మధ్యలో ఉంటుంది. ఈ యొక్క కాలము ద్వారానే స్వామి మొత్తం యొక్క భౌతిక ప్రకృతిని అంతా కూడా ఆయన కంట్రోల్ చేస్తున్నారు. యథేదానీం తదాగ్రే చ పశ్చాదప్యేతదీదృశం. సుజాత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఈ విశ్వము ఇప్పుడు ఉన్నట్లుగానే నిలిచియుండును. ఇది పూర్వము ఈ రీతిగానే ఉండేది, భవిష్యత్తు నందును ఈ రీతిగానే ఇది కొనసాగును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో
ఈ యొక్క చాలా మంది అంటూ ఉంటారన్నమాట మాయావాదులు. ఈ యొక్క భౌతిక అంతా మాయా, అంతా మిథ్య అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారన్నమాట. అంటే ఇమాజినరీ ఇదంతా కూడాను, అంతా మాయా, ఏమీ ఉండదు, అంతా మారిపోతుంది అని అంటారన్నమాట. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఆ విధంగా చెప్పట్లేదన్నమాట. ఈ యొక్క భౌతిక ప్రకృతి వ్యక్తీకరణము అనేటువంటిది ఏంటంటే కనుక ఇది మాయ కాదు. ఎందుకంటే ఇది స్వామి యొక్క శక్తి కాబట్టి ఇది మాయ కాదు, మిథ్య కాదు. కానీ ఏమిటి, ఇది టెంపరరీ అన్నమాట. అంటే కనుక కొంచెం సేపు తాత్కాలికంగా ఉంటుంది. ఏమవుతుంది, మనం చూస్తూ ఉంటాం రకరకాలైనటువంటి లోకాలు కాదు, కాలాలు అన్నమాట. మనకి యుగాలు ఉన్నాయి. మనకి సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము వస్తుంది. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ సత్యయుగం మొదలవుతుంది. సో ఈ విధంగా యుగాలన్నీ కూడా మారుతూ ఉంటాయి, పరిస్థితులన్నీ కూడా మారుతూ ఉంటాయి. సో మధ్య మధ్యలో పాక్షిక ప్రళయాలు వస్తూ ఉంటాయి. ఈ పాక్షిక ప్రళయాలన్నీ కూడా అయిన తర్వాత బ్రహ్మదేవుడి గారికి ఒక రోజు అవుతుంది. రోజు అయితే కనుక మళ్ళీ పాక్షిక ప్రళయం వస్తుంది. మొత్తం కింద ఉన్నటువంటి 10 లోకాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. సో మళ్ళీ ఏమవుతాయి, బ్రహ్మదేవుడికి మళ్ళీ ఉదయం అయిన తర్వాత మళ్ళీ ఆయన 10 లోకాలని ఎక్స్ట్రా మళ్ళీ వాటిని సృష్టిస్తారు ఆయన. మళ్ళీ జీవులు వాళ్ళ యొక్క పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు, కర్మలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. చేసిన తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడికి రాత్రి అవుతుంది. రాత్రి అయిన తర్వాత మళ్ళీ నాశనం అవుతుంది. సో ఇలాగా ఆయనకి 100 సంవత్సరాల జీవిత కాలంలో ఆయనకి ఏమవుతుంది, చివరిగా బ్రహ్మదేవుడు ఆయన మరణించడం జరుగుతుంది. మరణించిన తర్వాత మొత్తం విశ్వమంతా కూడా నాశనం అయిపోతుంది. అదంతా కూడా మళ్ళీ కారణోదక సాయి విష్ణువు లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కారణోదక సాయి విష్ణువు నుంచి ఒక విశ్వం బయటకు వస్తుంది. సో దీన్ని చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అంతా మారిపోతుంది, నాశనం అయిపోతుంది అని చెప్పేసి షార్ట్ హారిజన్ లో చూసిన వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కానీ లాంగ్ టర్మ్ విజన్ ఉన్నటువంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇవి కంటిన్యూస్ గా మార్పు చెందుతూ ఉన్నాయి, నిరంతరం మార్పు చెందుతూ ఉన్నాయి. ఈ మార్పు అనేటువంటిది నిరంతరం కాబట్టి ఇది మిథ్య కాదు, మాయ కాదు అని చెప్పేసి భక్తులు తెలుసుకుంటూ ఉంటారన్నమాట. సో ఏం చెప్తున్నారు, భౌతిక జగము నిరంతరము సృష్టి, పోషణము, లయము ఒక క్రమబద్ధ ప్రణాళికగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇదంతా కూడా. సో ప్రస్తుతం సృష్టించబడి తర్వాత నాశనం చేయబడింది కూడా ఇంతకు ముందు కూడా అలాగే ఉంది. అందుకే ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారనమాట, మనం చేసేటువంటి ఒక ఇంద్రియ భోగం ఏదైతే ఉందో అది పునశ్చర్విత చర్వణం, అంటే చూయింగ్ ద చూడ్. సో ఎలా చేస్తున్నామంటే కనుక మనము ఇదివరకు ఒక చెరుకు ముక్కలు మనందరికీ కూడా తెలుసు అన్నమాట. సో చెరుకు ముక్కల్లో ఏం చేస్తాము, మొదట్లో మనం వాటిని కట్ చేసుకుని దాంట్లో రసం అంతా వచ్చేసిన తర్వాత దాంట్లో రుచి ఉండదు. ఏం చేస్తాం, దాన్ని ఊసేస్తాం అన్నమాట. కానీ ఏం చేస్తున్నాయి, భౌతిక ప్రకృతిలో ఎవరో దీని నుంచి ఇంతకు ముందు దాన్ని ఎంజాయ్ చేశారు దాన్ని. ఈ రోజు మళ్ళీ మన దగ్గరికి వస్తుంది అది, దాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. వేరే వాళ్ళు ఎప్పుడో ఎంజాయ్ చేసిన దాన్ని మనం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. తర్వాత మళ్ళీ అది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో అదే విధంగా ప్రస్తుతం సృష్టించబడి తర్వాత లయించబడినట్లుగా ఉండేటువంటిది ఇంతకు ముందు కూడా ఆల్రెడీ ఉంది. ఇంతకు ముందు కూడా ఆల్రెడీ ఉంది. మళ్ళీ ఏం చేస్తుంది, ఎప్పుడైతే కనుక లయించబడుతుందో మళ్ళీ తిరిగి అది సృష్టించబడి పోషించబడి మళ్ళీ లయం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సృష్టించబడము, పోషించబడము, లయించబడము అనేటువంటివి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక నిరంతరము, శాశ్వతము. అంటే ఈ మార్పు, చేంజ్, ఈ సైకిల్ అనేటువంటిది పర్మనెంట్. మార్పు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, కానీ సైకిల్లో జరగడం అనేటువంటిది పర్మనెంట్ కాబట్టి ఇది ఎప్పుడు కూడా మిథ్య కాదు, మాయ కాదు. మాయావాదులు చెప్తారు జగన్ మిథ్య అని చెప్పి చెప్తారనమాట. అంతా మిథ్య అంటారు, మిథ్య కాదనమాట. ఇది మార్పు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ మార్పు అనేటువంటిది పర్మనెంట్, అది మనము తెలుసుకోవాలన్నమాట. సో మాయావాదులు చెప్పినట్లు ఇది ఎప్పుడు కూడా మిథ్య కాదనమాట. సో 14వ శ్లోకం చూద్దాం. సర్గో నవవిధస్తస్య ప్రాకృతో వైకృతస్థయా కాల ద్రవ్యా గుణైరేష్య త్రివిధా ప్రతిసంక్రమ. హరే కృష్ణ. చివరి శ్లోకం ఎవరు చదువుతారండి?
హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతాను ప్రభుజీ. ప్రభుజీ చదవండి ప్రభుజీ. గుణముల అంత ప్రక్రియ కారణమున సహజముగా ఒసగూడునట్టి సృష్టియే గాక 9 రకములకు ఇతర సృష్టి కలదు. కాలము, భౌతికాంశములు, మనుజుని కార్యము యొక్క గుణము కారణమున 3 విధములకు ప్రళయములు కలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారనమాట 9 రకాలైనటువంటి సృష్టిలు జరుగుతాయి. మొత్తము 9 రకాలైనటువంటి సృష్టిలు జరుగుతాయి. అదే విధంగా కాలము, భౌతికాంశములు, మనుజుని యొక్క కార్యాలు అనేటువంటి వల్ల 3 రకాలైనటువంటి ప్రళయాలు జరుగుతాయి. సో ఏమిటి 3 రకాలైనటువంటి ప్రళయాలు అనేటువంటివి మనము కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అన్నమాట. సో మొట్టమొదటిది ఏమిటి అంటే కనుక సమస్తమైనటువంటి విశ్వము కూడా ఒక నిర్దేశిత కాలము, ఒక ఫిక్స్డ్ టైం అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మొత్తం అది నాశనం అయిపోతుంది. ఎప్పుడు జరుగుతుంది ఇది అంటే కనుక మనకి ఆ టైం కూడా ఫిక్స్డ్ అన్నమాట. సో మనం చూస్తే కనుక దాన్ని ఫిక్స్డ్ అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత జరుగుతుంది అంటే కనుక దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా అంటారు ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోతుంది. సో 2000కి ఇది వరకు చెప్పేవాళ్ళు అనమాట మా చిన్నప్పుడు అనమాట. సో 2000కి ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోతుంది అని చెప్పేవాళ్ళు. చాలా న్యూస్లు అవన్నీ కూడా వచ్చావన్నమాట. ఏమైందండి 2000 తర్వాత 23 సంవత్సరాలు 24వ సంవత్సరంలో ఉన్నాం. ఏమన్నా అయిందా? ఏం అవ్వలేదన్నమాట. సో ఏదో తెలియని వాళ్ళు అలా చెప్తూ ఉంటారు. కానీ శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళకి తెలుసు అన్నమాట. సో ఏమవుతుంది, సో మొత్తం మనము 4 రకాలైనటువంటి యుగాలు ఇప్పుడే చెప్పుకున్నాం. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం. ఈ యొక్క కలియుగం అనేటువంటిది 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. సో దీనికి ద్వాపరయుగం డబల్ 2 రెట్లు ఉంటుంది. త్రేతాయుగము దీనికి ట్రిపుల్ ఉంటుంది. సత్యయుగం దానికి 4 రెట్లు ఉంటుంది. సో మొత్తం కలిపితే కనుక 43,20,000 సంవత్సరాలు. ఇలాంటివన్నీ కూడా 1000 సార్లు జరిగితే కనుక అది బ్రహ్మదేవుడికి పగలు. అదేవిధంగా ఆయన యొక్క రాత్రి సమయం కూడా అంతే ఉంటుంది. ఆ విధంగా ఆయనకి మొత్తం 30 రోజులు 100 సంవత్సరాలు జరిగితే కనుక మొత్తము అంతసేపు ఈ యొక్క భౌతిక సృష్టి మన యొక్క విశ్వం ఉంటుంది. అది అయిన తర్వాత ఏమవుతుంది, మొత్తం విశ్వం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఈ యొక్క ప్రళయాలు కూడా రకరకాల ప్రళయాలు ఉంటాయి. పాక్షిక ప్రళయాలు కొన్ని ఉంటాయి, సంపూర్ణ ప్రళయం ఉంటుంది. సంపూర్ణ ప్రళయం ఎప్పుడు వస్తుంది? సంపూర్ణ ప్రళయము బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాలు ఆయుర్దాయం అయిపోయినప్పుడు యొక్క సంపూర్ణ ప్రళయం వస్తుంది అన్నమాట. ఈ మధ్యలో మళ్ళీ పాక్షిక ప్రళయాలు వస్తాయి అన్నమాట. ఈ యొక్క పాక్షిక ప్రళయాల గురించి కూడా ఇక్కడ చెప్పారు. 2వ రకమైనటువంటి ప్రళయం. సో ఏమని చెప్పారు? కాలము, భౌతికాంశముల వలన కలిగేటువంటి ప్రళయము. ఏమిటి భౌతికాంశాల వలన కలిగేటువంటి ప్రళయము అంటే కనుక ఎప్పుడైతే కనుక ఈ యొక్క పాక్షిక ప్రళయం అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజు పూర్తయిపోతే కనుక ఆయన పడుకుని పోతారు అనమాట. రాత్రిపూట ఆయన ఆ పడుకునేటప్పుడు ఏమవుతుంది అంటే కనుక కింద ఉన్నటువంటి 10 లోకాలు కూడా నాశనం అయిపోతాయి. ఆ నాశనం ఎలా అవుతాయి అంటే కనుక వెంటనే అవ్వవు అన్నమాట. ముందుగా చాలా పెద్ద వానలు వస్తాయంట. ఎంత వానలు వస్తాయి అని అంటే కనుక మనకి చినుకులు ఎంత ఉంటాయండి, చాలా ఒక ఎంఎంలో ఉంటాయి వాటి యొక్క సైజ్. ఈ యొక్క ప్రళయం వచ్చేటప్పుడు జరిగేటువంటి వానలు ఎలా ఉంటాయంట, ఏనుగు తొండాలంత చినుకులు పడతాయంట. అంత పెద్ద పెద్ద వానలు పడతాయంట. సో ఆ వానలు పడిన తర్వాత మొత్తం ముందు నీటితోటి ఈ యొక్క 10 లోకాలు కూడా మునిగిపోతాయంట. మళ్ళీ ఆ నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఇలా జరుగుతుందంట. ఆ తర్వాత మళ్ళీ నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత మనకి 14 లోకాల్లోనూ మొత్తం 14 లోకాలని కూడా సపోర్ట్ చేస్తుంది అనంత శేష ఉంటారన్నమాట. ఆయన యొక్క పడగల మీదే మొత్తం యొక్క 14 లోకాలు కూడా సపోర్ట్ చేయబడుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ పాక్షిక ప్రళయం జరుగుతూ ఉంటుందో అప్పుడు ఈ యొక్క అనంత శేషుని యొక్క నోటి నుంచి అగ్ని వస్తుందన్నమాట. అగ్ని వస్తుందంట. ఆ యొక్క అగ్ని ద్వారా మొత్తం ఈ 10 లోకాలు కూడా దహించి వేయబడతాయంట మొత్తం. ఆ యొక్క అగ్ని ద్వారా మొత్తం ఇది ఎప్పుడు వస్తుంది? బ్రహ్మదేవుడికి ఆయన యొక్క రోజు చివరిలో 10 లోకాలు కూడా దహించి వేయబడతాయి. ఆ మంటలు ఎంత ఎక్కువగా ఉంటాయి అని అంటే కనుక ఆ వేడి 10 లోకాలు ఉంటాయి కదా, కింద నుంచి 10 లోకాల వరకు మంటలు వస్తాయి, కాలిపోతాయి, మొత్తం అన్ని కూడా నాశనం అయిపోతాయి. జీవులందరూ కూడా నాశనం అయిపోతారు. ద్రవ్యం ఏదైతే ఉందో అంతా కూడా నాశనం అయిపోతుంది. అందుకే ఏమన్నారు? ద్రవ్య ప్రళయం అన్నారు అనమాట దీన్ని, 2వ దాన్ని.
సో భౌతికాంశములు దాని ద్వారా వచ్చే ప్రళయం అన్నమాట. ఏమవుతుంది అప్పుడు ఆ వేడి తట్టుకోలేరు అనమాట. మిగతా 11వ లోకం, 12వ లోకం, 13 లోకాల్లో ఉంటారు కదండి వాళ్ళు. ఈ వేడిని తట్టుకోలేరు అనమాట. అంత ఎక్కువ వేడి ఉంటుంది. వాళ్ళు కాలిపోరు కానీ, ఎందుకంటే మంట వస్తుంది కదా. ఆ మంట వచ్చినప్పుడు ఆ వేడి తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ పైన ఉన్నారు, 10వ లోకానికి పైన ఉన్నారు. ఆ వేడి తట్టుకోలేక వాళ్ళందరూ కూడా ఏరోప్లేన్స్ వేసుకుని సత్యలోకానికి 14వ లోకం పైన ఉన్నటువంటి ఆ లోకానికి వెళ్ళిపోయి అక్కడ ఉంటారు. మళ్ళీ ఎప్పుడైతే కనుక ఈ మంటలన్నీ కూడా తగ్గిపోయిన తర్వాత బ్రహ్మదేవుడికి మళ్ళీ ఉదయం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ లోకాలు 11, 12, 13 ఆ లోకాల్లోకి వాళ్ళు వస్తారు. ఈ యొక్క బ్రహ్మదేవుడి యొక్క చివరిలో జరిగేటువంటిది అన్నమాట. ఇది కాకుండా ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే గనక మనకి బ్రహ్మదేవుడి యొక్క ఒక్క రోజులో మొత్తం 14 మంది మనువులు ఉంటారు. మొత్తం 14 మంది మనువులు ఉంటారన్నమాట. సో ఒక మనువు దగ్గర నుంచి ఇంకొక మనువుకి మారేటువంటి కాలాన్ని ఏమంటారు అంటే కనుక దాన్ని మన్వంతరము అని అంటారు. మొత్తం 72 దివ్య యుగాలు వస్తాయి అన్నమాట. సో 72 దివ్య యుగాల తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కనుక మళ్ళీ పాక్షిక ప్రళయం అనేటువంటిది వస్తుంది అనమాట. ఒక్క నిమిషం అండి. 71 72 ప్రభుజీ? 72 మాతాజీ. సో ఇది జరిగేటువంటిది. ఒక్కొక్కసారి ఏమవుతుంది ఒక మనువు నుంచి ఇంకో మనువుకి మారేటప్పుడు కూడా ఒక్కొక్కసారి జరుగుతుంది అనమాట. ఈ యొక్క ప్రళయం అనేటువంటిది జరుగుతుంది. అది స్వామి యొక్క ఇచ్చ అనమాట. సో చాలా రేర్ అనమాట. ఆ విధంగా ప్రళయాలు జరుగుతాయి అన్నమాట. ఇంకా 3వ ప్రళయం ఇక్కడ చెప్తుంది ఏంటి అని అంటే కనుక మనుజుడి యొక్క కార్యకారణాల వల్ల జరిగేటువంటిది అనమాట. మనం చేసుకున్నటువంటి మన యొక్క కర్మల వలన జరిగేటువంటి దానివల్ల ఏమవుతుంది కేవలము మన యొక్క శరీరాలు నాశనం అవుతాయి అన్నమాట. ఇవి 3 రకాలైనటువంటి డిస్ట్రక్షన్స్ అన్నమాట, ప్రళయాలు అన్నమాట. సో తర్వాత మనము ఈ యొక్క మిగతా ఈ యొక్క శ్లోకాల్లో అన్నమాట మనము మొత్తము ఆ యొక్క 9 రకాలైనటువంటి సృష్టిలు ఏ విధంగా జరుగుతాయి అనేటువంటిది మనము వచ్చే వారం తెలుసుకుందాం అండి. హరే కృష్ణ. ప్రభుజీ, ఇప్పుడు కింద లోకాలు 10 లోకాలు మండిపోతాయి అన్నారు కదా, అప్పుడు భూలోకానికి ఎలాంటిది ఉండదా? భూలోకం కూడా మండిపోతుంది. భూలోకం కూడా మండిపోతుంది. అప్పుడు మళ్ళీ కొత్తగా వస్తారు అందరూ. అన్ని కూడా మళ్ళీ ఆ గర్భోదక సాయి విష్ణు అప్పుడే చెప్పుకున్నాం కదండి. ఆ యొక్క కమలంలో అవన్నీ కూడా ప్రిజర్వ్ చేయబడతాయి అన్నమాట. అవన్నీ కూడా సటిల్ గా మళ్ళీ ఎప్పుడైతే కనుక సృష్టి జరుగుతుందో మళ్ళీ బ్రహ్మదేవుడు ఆయన రోజు మొదలైనప్పుడు మళ్ళీ ఆయన సృష్టిస్తారు అన్నమాట. ఇదివరకు ఎలా అయితే ఉన్నాయో అలాగే సృష్టిస్తారు. ఇదివరకు ఎక్కడైతే గనక మనం ఆపేసామో అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. హరే కృష్ణ ప్రభుజీ. సంపూర్ణ ప్రళయం వచ్చినప్పుడు 14 లోకాల వాళ్ళు కూడా వెళ్ళిపోతారా ప్రభుజీ? వాళ్ళు అట్లనే ఉంటారా? సంపూర్ణ ప్రళయం వచ్చినప్పుడు మొత్తం 14 లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ మనకి ప్రభుపాద్ గారి భాషల్లో కూడా చెప్పారు, పైన 4 లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే గనక వాళ్ళందరూ కూడా ఈ యొక్క జనన మరణ చక్రంలోంచి బయటపడిపోతారు అని చెప్పారు అన్నమాట. సో మిగతా వాళ్ళు జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ కారణోదక సాయి విష్ణు యొక్క శరీరంలోకి వెళ్ళిపోయి అక్కడ ప్రిజర్వ్ చేయబడతారు. మళ్ళీ ఎప్పుడైతే కనుక కొత్త విశ్వం సృష్టించబడుతుందో మళ్ళీ వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. హరే కృష్ణ ప్రభుజీ. 4 లోకాల వాళ్ళకి ముక్తి లభిస్తుందా ప్రభుజీ అప్పుడైతే? ఏంటండి? పై 4 లోకాల వాళ్ళకి ముక్తి లభించినట్లేనా అప్పుడు? అవునండి, పై 4 లోకాల వాళ్ళకి ముక్తి లభిస్తుంది. మిగతా వాళ్ళందరికీ కూడా మళ్ళీ కంటిన్యూ చేయాల్సిందే. దాని తర్వాత 14 లోకాలు మళ్ళా సృష్టించబడుతుంది. మళ్ళీ సృష్టించబడతాయి 14 లోకాలు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ పాక్షిక ప్రళయం వచ్చినప్పుడు ప్రభుజీ
హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి పాక్షిక మాతాజీ. ప్రళయం వచ్చినప్పుడు ప్రభుజీ ఇప్పుడు జీవులు మనుషులుగా ఉన్నారు అనుకోండి ప్రభుజీ, వాళ్ళు మళ్ళీ మనుషులుగానే వస్తారా లేకపోతే వేరే? అది చెప్పాను కదండి, మనం ఎక్కడైతే గనక ఆపామో పని మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెడతాం. అంటే కర్మ వల్ల అట్లా మళ్ళా చేంజ్ మన యొక్క కర్మలన్నీ కూడా ప్రిజర్వ్ చేయబడతాయి, వాటి ద్వారానే మళ్ళీ కంటిన్యూ అవుతాయి అవన్నీ. సో ఇక్కడ మనం చూస్తే గనక మన యొక్క కర్మలు కూడా అవన్నీ కూడా మళ్ళీ పెడతారు, అవన్నీ కూడా అని వస్తుంది అనమాట. మనకి మన యొక్క జీవుల యొక్క కర్మలు అనేవన్నీ కూడా స్టోర్ హౌస్ అన్నమాట, మెమరీ బ్యాంక్ అన్నమాట. సో అవన్నీ కూడా ఉంటాయి అప్పుడు అన్నమాట. వాళ్ళు పాపం చేసినప్పుడు అంటే మనిషి జన్మ రాదు కదా ప్రభుజీ అప్పుడు? అవి జనరల్ గా టైం ఉన్నప్పుడు, సృష్టి టైం ఉన్నప్పుడు అవన్నీ కూడా మారుతూ ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే కనుక ఆ చివరి మూమెంట్ ఉంటుంది కదండి. సో సృష్టి జరిగిపోయింది, బ్రహ్మదేవుడు ఇంక పడుకోవడానికి వెళ్ళిపోయారు. కానీ అప్పటికి కూడా ఒక అతనికి మనిషి జన్మ ఉందనుకోండి, 100 సంవత్సరాలు బతకాలి, ఒక 50 60 అయిపోయినాయి, కానీ టైం అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆగిపోతుంది అనమాట. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ సృష్టి జరిగినప్పుడు మిగతా 50 అలాగే. అది పాక్షికం వచ్చినప్పుడే ఆ విధంగా అవుతుంది. అయితే సంపూర్ణ వచ్చినప్పుడు అలా కాదు కదా ప్రభుజీ. అవును, పాక్షికం వచ్చినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. సంపూర్ణం వచ్చినప్పుడు అప్పుడు కూడా మళ్ళీ కొత్త దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనుకో. ఇప్పుడు మనుషులుగా ఉండేవాళ్ళు మనుషులుగా రావాలని ఏం లేదు. అది మన కర్మలను బట్టి మాతాజీ, మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని కర్మలు మన కర్మలను బట్టి అది. అగ్నిలో కాలిపోతుంది విశ్వాలన్నీ అని అన్నారు కదా, మరి మరి అదే మళ్ళీ సృష్టించడం జరుగుతుందా? మళ్ళీ మన ప్లేసెస్ మనం మళ్ళీ వచ్చేస్తామా? మళ్ళీ అగ్నిలో సృష్టించిన తర్వాత నాశనం అయిపోతుంది. ఆ తర్వాత జీవులందరూ కూడా ఆ యొక్క కమలం ఏదైతే ఉందో దాంట్లో సటిల్ గా ఉంచబడతారనమాట. సో మళ్ళీ ఎప్పుడైతే సృష్టి జరుగుతుందో వాళ్ళందరినీ, వాళ్ళ యొక్క శరీరాల్ని, ఆ లోకాల్ని అన్ని కూడా బ్రహ్మదేవుడు మళ్ళీ సృష్టిస్తారనమాట. నాశనం అయిపోయినాయి అన్ని కూడా మళ్ళీ సృష్టిస్తారు. అక్కడి నుంచి మళ్ళీ మనం ఆట మొదలు పెడతాం. మళ్ళీ భక్తి చేసుకున్న వాళ్ళు మళ్ళా మనుషుడుగా పుట్టడానికి అవకాశం ఉంటుంది. అట్లా లేకుండా భౌతిక క్రియల్లోనే ఉన్న వాళ్ళు ఏ జంతువుగా అయినా ఏ విధంగా అయినా పుట్టవచ్చు. వాళ్ళు చేసుకున్న కర్మలను బట్టి అది అకార్డింగ్ టు పై 4 లోకాల వాళ్ళు మళ్ళీ సృష్టించబడరా ప్రభుజీ? ముక్తి లభించేసిద్ది అన్నారు కదా వాళ్ళకి. మరి చివరిలో అది బ్రహ్మదేవుడి యొక్క ఆయన చనిపోయినప్పుడు అన్నమాట. మిగతా 4 లోకాల వాళ్ళు అలాగే ఉంటారు. అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాలు అయిపోయినప్పుడు బ్రహ్మదేవుడితో పాటు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ప్రభుజీ మీరు పాక్షిక ప్రళయము, సంపూర్ణ ప్రళయం, ఇంకొక ప్రళయం చెప్పారు, అదొకసారి చెప్పరా? గుణ ప్రళయము అది ఏంటంటే కనుక ఏది మన్వంతరాల మధ్య జరిగేటువంటి దాన్ని కూడా పాక్షిక ప్రళయం అని అంటారు. ఇక గుణాల ద్వారా కలిగేటువంటిది ఏంటంటే మన యొక్క శరీరం మాత్రమే నాశనం అవుతుంది. ఓకే, జన్మలు తీసుకోవడం మనము భౌతికంగా అంతేనా ప్రభుజీ? మూడవది అవునండి. అంటే అప్పుడు ఈ ప్రపంచాలు ఏది అది దానికి సంబంధం లేదు. ఇది ఏంటంటే ఓన్లీ శరీరానికి సంబంధించిన శరీరానికి మాత్రమే. ప్రభుజీ ఇప్పుడు పాక్షిక ప్రళయం జరిగినప్పుడు ఆ ప్రళయంలో జీవులన్నీ కూడా గర్భోదక స్థాయిలోకి వెడతారా, పారిశుద్ధక స్థాయిలోకి? అది కమలంలో ఉంచబడతాయి అని చెప్పేసి మనకి ఇక్కడ వచ్చింది కదండి. ఆ యొక్క కమలంలోనే గర్భోదక స్థాయి విష్ణు లోపలికే వెళ్ళిపోతారు. గర్భోదక స్థాయి. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ ఈ రోజు. అసలుకి బ్రహ్మదేవుడు ఎలా సృష్టి చేశారు, ఊర్ధలోకము, మధ్యలోకము, ఉన్నత లోకాలు, అసలు చాలా అసలుకి ఎలా వచ్చామో మనం అంతా, ఎంత అద్భుతంగానే ఉంది ప్రభుజీ ఈ రోజు క్లాస్ మాత్రం చాలా బాగుంది. హరే కృష్ణ. అంటే శ్రీమద్ భాగవతం గొప్పతనం అంటే నాదేం లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పడం ద్వారా తెలుసుకున్నాం కదా ప్రభుజీ, లేకపోతే మాకు ఎవరు చెప్పేవాళ్ళు ప్రభుజీ? మీ ద్వారా తెలుసుకున్నాము, అదే మాకు చాలా సంతోషమైన విషయం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదములు. యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం ప్రభుజీ. ఈ రోజు అప్లోడ్ చేస్తాం. తెలుగు గీతలో ఉంటుందండి ఇది. ఇవాళ గానీ రేపు గానీ అప్లోడ్ అవుతుందండి. తెలుగు గీత అంటే రావట్లేదు ప్రభుజీ, 1 year బ్యాక్ వస్తుంది కానీ ఇప్పటి ప్రెసెంట్ రావట్లేదు.
వస్తుంది మాతాజీ, ప్లేలిస్ట్ లోకి వెళ్ళి మీరు చూడండి మాతాజీ. నిన్న కూడా చూసాను ప్రభు, రావట్లేదు. అంటే వేరే వాళ్ళు అడిగారు, వాళ్ళకి పంపిస్తుంటే 1 year బ్యాక్ వస్తుంది కానీ ఇప్పటి ప్రెసెంట్ అందులో రకరకాల ప్లేలిస్టులు ఉంటాయండి. దాంట్లో భగవద్గీత చాప్టర్ వైజ్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ కొత్త భగవద్గీత చాప్టర్ వైజ్ ఉంటుంది. మనకి సెకండ్ టైం మళ్ళీ మొదలు పెట్టింది. శ్రీమద్ భాగవతం కూడా క్యాంటో వైజ్ ఉంటుంది, ఫస్ట్ క్యాంటో, సెకండ్ క్యాంటో, థర్డ్ క్యాంటో, అలాగా మీరు ప్లేలిస్ట్ లోకి వెళ్ళాలి, ఫోల్డర్స్ లాగా అన్నమాట. ఓకే ఓకే. కొత్త భగవద్గీత గీతా ఎసెన్స్ చాప్టర్ 1 అని ఉంటుందండి. పాతవి చాప్టర్ 1 అని ఉంటాయండి. హరే కృష్ణ.